అనే పదము, పర, పార అనే పదము ఎక్కువగా వినిపిస్తూ ఉంటుంది. అందువల్ల దీన్ని బ్రహ్మపార స్తోత్రము అని పిలుస్తారు. పెద్దగా శ్లోకాలు ఏమీ లేవు, ఒక 3 శ్లోకాలు అంతే. ఈ 3 స్తోత్రాల్లో భగవత్ తత్వం అంతా కూడా చెప్పారు. అటువంటి ఆ స్తోత్రంతో కండు మహర్షి ఆ భగవంతుడిని స్తుతించి ఆయన అనుగ్రహంతో ముక్తి పొందాడు అనే దాన్ని చెబుతూ ఉన్నారు. ఆ బ్రహ్మపార స్తోత్రం ఎలా ఉంది అని అడిగితే మైత్రేయుడు పరాశర మహర్షి చెబుతూ, పారం పరం విష్ణురపారపారః పరః పరేభ్యః పరమార్థరూపీ సబ్రహ్మపారః పరపారభూతః పరః పరాణామపి పారపారః. బ్రహ్మ, పార ఇవి 2 ఎక్కువగా వినిపిస్తూ ఉన్నాయి. పారం పరం విష్ణురపారపారః. ఆ మహావిష్ణువు ఉన్నారే ఆయన పారం పరం అంటే అన్నిటికన్నా పైవాడు. పారం అంటే దేనికి చిక్కనివాడు, చిక్కనిది, దానికన్నా పైవాడు. అపారపారః, అపారః ఆయన్ని దాటిపోలేము. అటువంటి మర్యాద చెలియలి కట్ట కలిగినవాడు. అపారపారః పరః పరేభ్యః. గొప్పవాళ్ళు గొప్పవాళ్ళు అని ఎవరిని చెప్పినా కూడా వారికి అందరికన్నా గొప్పవాడు. పరః పరేభ్యః పరమార్థరూపీ. ఆయన వ్యవహార రూపి కాదు. ఆయన మనదంతా వ్యవహార రూపం, ఆయనది పరమార్థ రూపం. ఆయన రూపం తెలియాలి, ఆయన తత్వం తెలియాలి అంటే ఆయన్ని పరమార్థంగా చూడాలి. స్వార్థాన్ని విడిచిపెట్టి పరమార్థంగా చూడాలి. వారికి ఆయన కనిపిస్తాడు. సబ్రహ్మపారః పరపారభూతః పరః పరాణామపి పారపారః. చాలా లోతైన అర్థం ఉంది. శ్రీధర స్వామి వ్యాఖ్యానంలో చాలా గొప్పగా ఒక 3 పేజీల వ్యాఖ్యానం చెప్పారు. మనకు ఒక 3 రోజులు పడుతుంది దానికి. అందరికన్నా గొప్పవాడు ఆ మహావిష్ణువు. ఆయనకి పుట్టుక చావు లేవు అని చెప్తూ అన్నిటికీ కారణం ఆయనే. సకారణం కారణతస్తతోపి. ఆయన కారణతస్తతోపి కారణం కన్నా కూడా కారణంగా ఉన్నాడు. అన్ని కారణాలకు పరమ కారణంగా ఉన్నాడు. తస్యాపి హేతుః పరహేతు హేతుః. ఆ గొప్ప కారణము అని ఏదైతే నువ్వు చెప్తున్నావో దానికి తస్యాపి హేతుః, దానికి కూడా కారణం. నువ్వు అన్నీ చూపించి ఒక చోట ఆగిపోతావు కదా, ఇది కారణం అండి అన్నిటికీ అని. దానికి కూడా ఆయన కారణం. తస్యాపి హేతు. ఎందుకు? పరహేతు హేతు. గొప్ప కారణాలకే కారణంగా ఉన్నాడు కాబట్టి ఆయన కారణ. కార్యేషు చైవం సహకర్మకర్తృ రూపైరశేషైరవతీవ సర్వం. కార్యేషు చైవం, అలాగే అన్ని కార్యాల్లో కూడా ఆయన కనిపిస్తూ ఉన్నాడు. కారణమే కాదు, కార్యంలో కూడా. కారణమైన మట్టి ఆయనే, కార్యమైన కుండ ఆయనే, తయారైన వస్తువులోనూ ఆయనే, వస్తువు తయారు కాకముందు ఆయనే. ఇలా సర్వత్రా ఉన్నటువంటి ఆ మహావిష్ణువును బ్రహ్మ ప్రభురు బ్రహ్మ సర్వభూతో బ్రహ్మ ప్రజానాం పతిరొచ్యుతోసౌ. బ్రహ్మ ప్రభుః బ్రహ్మ సర్వభూతః. బ్రహ్మకు ప్రభువు, సృష్టికర్త అయినటువంటి బ్రహ్మకు ప్రభువు. ఆయనే స్వయం బ్రహ్మ, పరబ్రహ్మ. సర్వభూతః, సర్వము తానే అయి ఉన్నటువంటి ప్రభువు. బ్రహ్మ ప్రజానాం పతిరచ్యుతోసౌ. ఇక ప్రజానాం పతి, సమస్త ప్రజలకి కూడా ఈశ్వరుడిగా ప్రభువుగా ఉన్నాడు. అలా అని చెప్పి మామూలు మనుష్యుల్లాగా ప్రజల్లాగా పడిపోయేవాడు కాదు. అచ్యుతః అచ్యుతోసౌ బ్రహ్మాక్షరం నిత్యమజం స విష్ణు. ఆయన
భగవద్గీతలో అక్షర పరబ్రహ్మ యోగంలో చెప్పారు కదా. అటువంటి ఆ అక్షర స్వరూపుడు పరమాత్మ బ్రహ్మాక్షరం నిత్యమజం స విష్ణు. ఆయన పుట్టుక లేనివాడు, నిత్యుడు. అటువంటి ఆ విష్ణువు అపక్షయాద్యై రఖిలైరసంగి, క్షీణించటము లాంటి వికారాలు ఆయనకి లేవు. తరిగిపోవటము, పెరిగిపోవటము ఇటువంటి వికారాలు ఆయనకి లేవు. ఆయన ఎప్పుడూ ఒకే రకంగా ఉన్నాడు, పూర్ణస్వరూపుడై ఉన్నాడు. పూర్ణమదః పూర్ణమిదం అన్నట్టుగా. అటువంటి ఆయన అపక్షయాద్యైరఖిలైరసంగి, ఇటువంటి ఈ వికారాలతో ఆయనకి ఏమాత్రమూ సంగము లేదు. అటువంటి ఆ ప్రభువు, ఆ మహావిష్ణువు బ్రహ్మాక్షరమజం నిత్యం యథాసౌ పురుషోత్తమః తథా రాగాదయో దోషాః ప్రజాంతు ప్రశమం మమ. ఆయనని ఈ ప్రకారంగా నేను తెలుసుకుంటూ ఉన్నాను కాబట్టి, బ్రహ్మ అక్షరుడు, అజుడు, నిత్యుడు అని నేను తెలుసుకుంటూ ఉన్నాను కాబట్టి, నాలో ఉన్నటువంటి రాగాది సమస్త దోషాలు కూడా కాలి భస్మమైపోవాలి. రాగాది దోష తథా రాగాదయో దోషా ప్రజాంతు ప్రశమం మమ. ఇప్పటి వరకు క్రియాలోపం జరిగింది. 900 సంవత్సరాలు క్రియాలోపం జరిగింది. ఒకటా రెండా? 900 సంవత్సరాలు సంధ్యావందనం మర్చిపోయాడు. పళ్ళు తోముకోలా, స్నానం చేయలే, భోంచేశాడో లేదో తెలియదు, చేసే ఉంటాడులేండి, బతికి ఉన్నాడు కదా. మిగతా సత్కర్మలు ఏవీ చేయలే. స్నానం లేదు, తలదూకోవటం లేదు, పళ్ళుతో స్నానం చేస్తే మళ్ళీ గుర్తొచ్చేదే కదా ఆయనకి. 900 సంవత్సరాలు ఒక రోజులాగా గడిచిపోయాయి. అదేమిటి విచిత్రం? మాయ, మోహం. మోహంలో పడిపోతే తెలియదు, కాలం తెలియదు. ఆ పరిస్థితిలో ఉన్నాడు. సరే, ఇలా ఉన్నప్పుడు ఆ పరిస్థితిలో యథాసౌ పురుషోత్తమః తథా రాగాదయో, పైగా క్రియాలోపం ఒకటే కాదు, యోగాది భంగదోషం కూడా కలిగింది. తాను చేసిన యోగము, తపస్సు, సాధన అంతా కూడా మంటల్లో కలిసిపోయింది, బూడిదలో పోసిన పన్నీర్లాగా అయిపోయింది. ఇటువంటి దోషాలన్నీ కూడా నాలో ప్రయాంతు ప్రశమం మమ, ఇవన్నీ కాలిపోవాలి. ఇటువంటి దోషాలన్నీ కూడా కాల్చేసేటువంటి స్తోత్రం ఇది. 3 శ్లోకాలు, కానీ దీనికి ఉన్నటువంటి శక్తి అటువంటిది. దీన్ని పూర్తిగా మనం మాట్లాడుకుంటే ఒక రోజంతా దీనిదే ఈ విషయమే పడుతుంది. వేదాంతం, చాలా వేదాంతం. అటువంటి ఆ స్తోత్రంతో భగవంతుడిని కీర్తించాడు. దీన్నే బ్రహ్మపరాఖ్య స్తోత్రము లేదా బ్రహ్మపార స్తోత్రము అని పిలుస్తారు. ఏతద్బ్రహ్మపరాఖ్యం వై సంస్తవం పరమం జపన్ అవాప పరమాం సిద్ధిం సమారాధ్య సకేశవం. ఇటువంటి ఈ బ్రహ్మపరాఖ్యము అనేటువంటి స్తోత్రాన్ని అర్థంతో పాటుగా అనుభవిస్తూ తెలుసుకుని ఆ భగవంతుడిని కీర్తించాడు ఆ కండు మహర్షి. అవాప పరమాం సిద్ధిం, దానివల్ల ఆయనకి పరమసిద్ధి లభించిందిట ఆ కండు మహర్షికి. ఇక సమారాధ్య సకేశవం, అది మాత్రం మర్చిపోవడానికి వీల్లేదు. భగవంతుడిని నిరంతరంగా గుర్తు చేసుకుంటూనే ఉండాలి, గుర్తు చేసుకోవాలి, ఆరాధన చేయాలి, ఆ తత్వాన్ని కూడా తెలుసుకుంటూ ఉండాలి. అలా ఆయన సాధన చేసి ఆ పరమపదాన్ని పొందాడు, పరమసిద్ధిని పొందాడు అని ఆ కండు మహర్షి యొక్క కథను సమాప్తి చేశారు. జై బలో శ్రీ లక్ష్మీనారాయణ స్వామికి జై. ఇక నిన్న మనము తెలుగులో చెప్పుకుంది, కన్నడంలో చెప్పుకున్నది మారీష యొక్క పూర్వజన్మ. మారీష పూర్వజన్మ తెలుగులో రాలా, కన్నడలో వచ్చింది. ఏంటిది? మారీష అనేటువంటి ఆమె చంద్రుడు పరిచయం చేశాడు కదా, తీసుకొచ్చి వనస్పతి చెట్ల పుత్రిక, చెట్ల పిల్ల, ఉద్యానవనంలో పుట్టిన చెట్ల పిల్ల, ఆమెను మీరు పెళ్లి చేసుకోండి రా అని చెప్పాడు కదా. ఆమె ఎందుకు ఈ ప్రచేతసులకి భార్య అవుతోంది అనే ప్రశ్న వస్తే, ప్రతి ఒక్కళ్ళకి ఒక చరిత్ర ఉంటుంది, పూర్వజన్మ చరిత్ర. అక్కడ ఏవేవో కర్మలు చేసుకుని ఇక్కడ ఈ జన్మలో వస్తారు.
ఈ జన్మలో బలంగా సత్కర్మ చేస్తే అవన్నీ కాలిపోతాయి. ఎన్ని జన్మలమైనా సరే అవన్నీ కాలిపోతాయి. ఆ శక్తి ఈ జన్మలో చేసే సత్కర్మకి ఉంది, భయపడాల్సిన పని లేదు. మారీష పూర్వజన్మలో చిన్నతనంలోనే వివాహమైంది. పూర్వకాలంలో అట్లాగే అయ్యేది కదా, చిన్నతనంలోనే వివాహమైంది. అయితే ఆ భర్త సంతానము కలక్కు ముందే పాపం వెళ్ళిపోయాడు, మరణించాడు. ఆ చిన్నపిల్ల అప్పుడే భర్తని కోల్పోయి చాలా బాధపడుతూ ఆ బాధలోనే మునిగిపోయి ఉండకుండా తీవ్రమైన తపస్సు చేసింది. ఆ తపస్సుకి భగవంతుడు మెచ్చాడు. తమిళనాడులో ఒక పాటి అని ఆమె పేరు, ఒక విశేషమైన పేరుంది. ఒక పాటి ఉండేది. మహానుభావులందరూ కూడా ఆమెని గుర్తు చేసుకుంటారు. ఆమె ఇలాగే చిన్నతనంలోనే భర్త వెళ్ళిపోతే అప్పటి నుంచి రామ 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 అంతే, రామనామము తప్ప వేరే మాట మాట్లాడలేదు. ఎంత శక్తి వచ్చింది అంటే ఎక్కడెక్కడో దూరపు రాజ్యాల నుంచి కూడా ఆమె దగ్గరికి వచ్చేవాళ్ళట. ఆమె ఏదైనా భస్మం ఇస్తుంది తీసుకెళ్ళటానికి, ఏదైనా ప్రసాదం ఇస్తుంది, ఏమీ అనేది కాదట. ఊరికినే బయటికి కూడా వచ్చేది కాదు. ఊరికే అలా తలుపు కిటికీ తీసి ఎవరైనా కష్టం చెప్పుకుంటే రామ 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 రామ. ఇంకేమి చచ్చిపోతూ ఉండే పిల్లవాడు కూడా ఆ భస్మ ప్రభావంతో లేచి కూర్చున్నాడు. అటువంటి శక్తి రామనామానికి. అంత బాల్యం నుంచి సుమారుగా 10 ఏళ్లప్పటి నుంచి అనుకోండి, 90 ఏళ్ళు 95 సంవత్సరాల వరకు రామనామము తప్ప వేరే మాట్లాడలేదు. ఇంట్లో పని చేసుకుంటూ ఉండటం, ఎన్ని కోట్లు అయ్యాయో తెలియదు. ఊరికే రామ 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 అనండి, అంటూ ఉండండి. రామ 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 ఇంతే. ఇప్పుడే 108 సార్లు అయిపోయింది. మీరందరూ కలిసి చేశారు కాబట్టి కొన్ని వేల సార్లు అయిపోయింది. చూసారా ఎంత ప్రభావం. ఎక్కువ సమయం పట్ల ఇలాగే సమయం దొరికినప్పుడల్లా సమయం చేసుకుని, ఏం కష్టం ఉంది, ఊరికే రామ 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 రామ. దీనికి జాతి మత కుల లింగ వివక్ష లేదు, ఉపదేశంతో పని లేదు. అంతే, ఉపదేశమే అంతే. రామ విన్నావా, ఉపదేశం అయిపోయింది. నువ్వు ఎక్కడైనా విను, ఎవరి దగ్గరైనా. నీ శత్రువైనా నీ పేరు అనుకో, నీ శత్రువు పేరే రామ అనుకో, అయిపోయింది, నీకు ఉపదేశం అయిపోయింది. ఎవరికో ఉంటుంది పేరు, వాడంటే నీకు పడదు, వాడి పేరు రామ, అయిపోయింది, నీకు ఉపదేశం ఎంత. వేరే ఉపదేశం చేయాల్సిన పని లేదు. అటువంటి ఆ నామాన్ని, ఆ రామ మంత్రాన్ని నిరంతరంగా ఉచ్చారణ చేస్తూ ఆమె 80-90 సంవత్సరాలు, ఎంత సాధన, ఎంత లెక్క అయిపోతుంది చేస్తూ ఉంటే. తొక్కిరిపాటి ఆమె పేరు ఉంది, చూసారా, గూగుల్లో కూడా ఉంది. గూగుల్ అమ్మ కూడా చెప్పింది చివరికి. ఇంకా అప్పుడే నమ్మకం మీకు, గూగుల్లో ఉందని అడుగుతారు మీరు. గురువు చెప్పినా గూగుల్లో ఉండాలంటారు. గూగుల్లో లేనిది గురువులో ఉంటుందని తెలియదు మీకు, తెలుసుకోవాలి. అదే కదా. అందువల్ల ఆ రామనామము అంత ప్రభావం. అలా ఆమె, ఆ మారీష తపస్సు చేసింది చేస్తే ఆయన ప్రసన్నుడైపోయాడు. ఈ చిన్నపిల్లని మనం అనుగ్రహించాలరా అని చెప్పి వచ్చాడు ఆయన. వచ్చి, ఏమ్మా ఏం కావాలి నీకు అంటే, చిన్నపిల్ల కదా, ఆరాధన అయితే చేసింది పాపం, కానీ భర్తని కోల్పోయింది, ఆ బాధలో దుఃఖంలో ఉంది. కాబట్టి స్వామి, నాకు ఎన్ని జన్మలు వచ్చినా కూడా అన్ని జన్మల్లోనూ దీర్ఘాయుష్మంతుడైనటువంటి ఉత్తమోత్తముడైనటువంటి మంచి సంతానాన్ని నాకు కలిగించేటువంటి భర్తలు కావాలి
భర్తలు కావాలి అందాడు. చిన్నపిల్ల తెలియదు పాపం. అన్ని జన్మల్లో భర్తలు కావాలి నాకు అంది. అంటే మహావిష్ణువు చూశాడు, అరే చిన్నపిల్ల పాపం మోహంలో పడిపోతోంది, మాయలో పడిపోతోంది, ఈమెకు తెలియదు, ఏం అడగాలో కూడా తెలియదు. కానీ నేను ప్రత్యక్షమయ్యాను, చిన్నపిల్ల కదా. అలా కాదమ్మా, ఇది ఎక్కువగా ఐస్ క్రీమ్ తినేస్తూ ఉంటే పిల్లలు ఆపినట్టుగా వాళ్ళకేం తెలుసు పాపం, బాగుందని గబగబా తినేస్తూ ఉంటారు. నీకు ఆరోగ్యానికి మంచిది కాదు అని పెద్దలు ఆపినట్టుగా. అలా ఆయన చూసి, అలా కాదమ్మా, నన్ను చూసిన వారెవరూ కూడా మళ్ళీ మళ్ళీ పుట్టటము అనేది ఉండదు. ఇది శాసనం. నువ్వు అనుకున్నా కలగదు అది. ఆయన ఒక్కసారి చూశావంటే మళ్ళీ మళ్ళీ ఈ సంసార దుఃఖాలు అనుభవించటము అనేది ఉండదు. అదే ఆయన దర్శనానికి ఉండే గొప్పతనం. అదేం చేస్తాం? ఏమో స్వామిజీ వారిని చూడంగానే మారిపోయి భగవద్గీతలో దిగేశాం, తెలియకుండానే దిగేశాం అంతే. 1000 మందిని పెట్టి పారాయణ చేయిస్తున్నారు, వెళ్ళంగానే మనం విన్నాం, అరేరే మనకి రాదే, పుస్తకం చూసినా కూడా నడవట్లేదు అని అనిపించి ఆ రోజు నుంచి ప్రారంభించి ఒక 6 నెలల్లో వాళ్ళు కూడా నేర్చుకుని గోల్డ్ మెడల్ తీసేసుకున్నారు. ఇది గురుదర్శన ప్రభావం, చెప్పక్కర్లేదు. ఆ దర్శనంతోనే ఆ మార్పు వచ్చేస్తుంది. అలా నువ్వు నన్ను అడగక్కర్లా, నేను నీకు ఇవ్వక్కర్లా, అయిపోతుంది అంతే. హరిదర్శనము అంతే. శ్రీహరి పాదాశ్రయణం సచిదానందోదయనం అంతే. ఆ పాదాలని పట్టుకున్నావా, ఆయన్ని దర్శించావా, సచిదానంద ఉదయనం. సచిదానందం అనేది ఉదయిస్తుంది నీ హృదయంలో, నీ మనస్సులో. అలా కాబట్టి నువ్వు మళ్ళీ మళ్ళీ పుడదామన్నా కూడా అది కుదరదమ్మా. నువ్వైతే కోరావు, నా చెవిలో పడింది, అది అసత్యం కాదు. మరి దాన్ని ఎలా సత్యం చేయాలి? నువ్వు జన్మజన్మల్లోనూ అన్నావు కదా, భర్తలు కావాలి అని అన్నావు. పాపం తెలియదు నీకు, చిన్నపిల్ల నీకు. కాబట్టి ఒకే జన్మలో నీకు 10 మంది భర్తలను ఇస్తున్నాం పో అన్నాడు. శ్రీహరి ఆయన ఇష్టం కదా, ఆయన ఎవరు కాదనేది. మరి లోకాలు గీకాలు కేర్ నాట్. ఆయన సృష్టి ఇది, ఆయన ఇష్టం, అది ఎవరు దాన్ని ఆపేది లేదు. అది ఆయన అలా అన్నాడంతే, అయిపోయింది. నువ్వు ఇలా అడిగావు కాబట్టి. కానీ ఒకటి, లోకానికి మళ్ళీ తెలియాలి కదా నీ గురించి. గేలి చేస్తే, శ్రీహరియే ఇట్లా చెప్పాడని చెప్పి జనం కూడా దారి తప్పితే, అధర్మ మార్గంలో వెళ్ళిపోతే, కాబట్టి ఒకడే పుత్రుడు. నువ్వు అడిగా ఉత్తమమైన పుత్రుడు కావాలి అని, ఒకడే పుత్రుడు, వాడే దక్ష ప్రజాపతి, సామాన్యుడు కాదు. నువ్వు సంతానం అన్నావు, ఇంకా అంత సంతానానికి ఆయనే మూలం. దక్ష ప్రజాపతి, ఆయన నుంచే మొత్తం దేవతలు, సర్పాలు, ప్రజలు, వృక్షాలు అంతా దక్ష ప్రజాపతి నుంచే వచ్చింది తర్వాత. అలా నీకు నేను వరం ఇస్తున్నాను అని భగవంతుడు అనుగ్రహించాడు. అటువంటి ఆ మారీష, ఆ పిల్ల, ఈ పిల్ల పూర్వజన్మలో రాజకన్య తపస్సు చేసింది, ఇప్పుడు మారీషగా పుట్టింది. ఇదిగోండి, ఈ మారీషని మీరు వివాహం చేసుకోండి. ఎందుకు? మీరు 10 మంది ఒకటే. ఇప్పుడు మనం కన్ను, చెవి, ముక్కు అని వేరే వేరేగా పిలుస్తున్నాం, ఇవన్నీ ఒకటేగా, మనమేగా. కన్ను పార్టీ, ముక్కు పార్టీ, చెవి పార్టీ ఉండదు కదా, ఉంటుందా? అంతా ఒకటే పార్టీ, కానీ వేరే వేరే పేర్లతో పిలుస్తూ ఉన్నాం. అలాగే ప్రచేతసులు 10 మంది ఉన్నప్పటికీ కూడా ఒకటే వాళ్ళు. పంచపాండవులు 5గురుగా కనిపిస్తూ ఉన్నా ఒకడే ఇంద్రుడు, ఇంద్రుడే పంచపాండవులుగా వచ్చాడు అని చాలా స్పష్టంగా ఉంది భారతంలో. అలా అందువల్ల ఈ ప్రచేతసులకి తగిన భార్య అని చెప్పి ఆమెను ఇచ్చారు. ఇస్తే వారు వివాహం చేసుకున్నారు. ఆ తరువాత దక్ష ప్రజాపతి వారికి జన్మించాడు. ఇది పూర్తిగా కండు మహర్షి యొక్క చరిత్ర. జై బలో శ్రీ లక్ష్మీనారాయణ స్వామికి జై. ఇక ఈరోజు నుంచి మనం చండీ హవనం ప్రారంభం చేసుకున్నాం. నిన్నటికి ఆ కథ పూర్తి అయింది. అమ్మవారిని స్తోత్రం చేసుకోవాలి మనం. అమ్మవారిని చండాసురదమని కీర్తన చేసుకుని తరువాత ఈరోజు ఆ దక్ష ప్రజాపతి యొక్క
కథలోకి మనం ప్రవేశిద్దాం. నిన్నటి కథ ఈరోజు పూర్తి అయింది బ్రహ్మపార స్తోత్రంతో పాటుగా. ఆ బ్రహ్మపార స్తోత్రం ప్రధానమైంది, అందుకోసమే మనం ఈరోజు చెప్పుకున్నాం. ఎంత వేదాంత పరంగా ఉన్నటువంటి స్తోత్రం అది. ఆ చండీ యాగం జరుగుతున్నప్పుడు చండీ సప్తశ్లోకి వచ్చాయా? సప్తశ్లోకి చండీ సప్తశ్లోకి అక్కడ ప్రింటౌట్ కూడా వేశారు. మీరు ఆ సప్తశ్లోకి పారాయణ చేసుకోండి యాగం జరుగుతున్నప్పుడు, చాలా మంచిది. విశేషంగా చండీ చండాసురదమని ఖండిత పాప భవజనని 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 అష్టమాతృకారూపిణి నవదుర్గాకృతి ధారిణి నవదుర్గాకృతి ధారిణి దుర్దమ భండనకారిణి దుర్మద ఖండన ధోరణి దుర్దమ భండనకారిణి దుర్మద ఖండన ధోరణి దుర్మద ఖండన ధోరణి దుర్మద ఖండన ధోరణి చండీ చండాసురదమని ఖండిత పాప భవజనని చండీ చండాసురదమని ఖండిత పాప భవజనని సప్తశతీ మను సంస్తుత సప్తశతీ మను సంస్తుత లలితాఖ్యానే ప్రస్తుత లలితాఖ్యానే ప్రస్తుత దేవీ సూక్తైరభిష్టుత త్వం భవదేవి మయి ముదిత దేవీ సూక్తైరభిష్టుతా త్వం భవదేవి మయి ముదితా త్వం భవదేవి మయి ముదిత త్వం భవదేవి మయి ముదితా చండీ చండాసురదమని ఖండిత పాప భవజనని చండీ చండాసురదమని ఖండిత పాప భవజనని ఐం హ్రీం శ్రీం మను జపతుష్ట ఐం హ్రీం శ్రీం మను జపతుష్ట సరిగమ పదని స్వరపుష్ట సరిగమ పదని స్వరపుష్ట ఓంకారాకృత రవఘుష్ట ఓంకారాకృత రవఘుష్ట సచ్చిదానంద స్థితిశిష్ట సచ్చిదానంద స్థితిశిష్ట చండీ చండాసురదమని ఖండిత పాప భవజనని చండీ చండాసురదమని ఖండిత
పాప భవజననీ చండీ చండాసురదమని ఖండిత పాప భవజననీ చండీ చండాసురదమని ఖండిత పాప భవజననీ భవజననీ అంబ భవజననీ భవజననీ భవజననీ. జయ బోలో చాముండేశ్వరీ మాతకు జై. అని అమ్మవారిని స్తోత్రం చేసుకుని ఇక దక్ష ప్రజాపతి చరిత్ర చెప్పాలి కదా. ఎందుకంటే ఇదంతా సృష్టి కొనసాగాలి అనేందుకోసం జరుగుతున్న కలాపం కాబట్టి ఆ దక్షుడు ఆయన యొక్క చరిత్ర దాన్ని చెబుతూ ఆ దక్షుడు తన మనస్సుతోనే మానసిక సృష్టి, అందుకే వారంతా ప్రజాపతులు. ఎప్పుడు యజ్ఞాల్లో హోమాల్లో ప్రజాపతి పేరు వచ్చినా కూడా దాన్ని మనస్సుతో చెప్పుకోవటం. ఆ మంత్రాన్ని ప్రజాపతిం మనసాధ్యాయన్ అంటారు. ప్రజాపతిని మనస్సుతోనే, మంత్రం బయటికి చెప్పకూడదు. ఎందుకంటే వారు మనస్సుతో పుట్టి మనస్సుతో సృష్టి చేసిన వారు అని వేదం మనకి సూక్ష్మంగా తెలుపుతోంది. అలా ఆ దక్ష ప్రజాపతి తన మనస్సుతోనే, అంటే మానసిక సృష్టిగా 50 మంది స్త్రీలను సృష్టి చేశాడు. వారిలో 10 మందిని ధర్ముడికి ఇచ్చి వివాహం చేశాడు. అది పెద్ద సంతతి. ఆ సంతానం అట్లా ధర్మ సంతానము అంటారు దాన్ని. చాలా పెరిగింది. దానిలోనే శ్రద్ధ, లక్ష్మి, హరి వీళ్ళందరూ కూడా వస్తారు. అలా అది ధర్మ సంతతి. తరువాత 13 మందిని కశ్యప ప్రజాపతికి ఇచ్చి వివాహం చేశాడు. కశ్యపుడు ఆయన గోత్రము అందరికీ తెలిసిందే. ఎవరికైనా గోత్రం తెలియకపోతే కశ్యప గోత్రం అని చెప్పే పద్ధతి ఈనాటికి ఉత్తర భారతదేశంలోనే దాన్నే అనుసరిస్తూ ఉంటారు. కశ్యప ప్రజాపతి తరువాత 27 మంది కన్యల్ని చంద్రుడికి ఇచ్చి వివాహం చేశాడు. ఈ కథ అందరికీ తెలిసిందే. తరువాత చంద్రుడు ఏమైంది రోహిణి విషయంలో, తరువాత శివుడు ఆ చంద్రుడిని ఎలా తన శిరస్సును అలంకరించుకున్నాడు, ఈ కథ అందరికీ తెలిసిందే. అలా వారిలో దేవతలు, దైత్యులు, గోవులు, పక్షులు, గంధర్వులు, అప్సరసలు, దానవులు జన్మించారు. ఇది దక్ష ప్రజాపతి కొనసాగించిన సృష్టి కలాపం. ఆయన నుంచి ఇంత సృష్టి అలా విస్తరించింది. దక్షుడు చేసిన సృష్టి నుంచే ప్రజలు అప్పటి నుంచి స్త్రీ పురుష సంయోగంతో సంతానోత్పత్తి అనేది ప్రారంభమైందిట దక్ష ప్రజాపతి దగ్గర నుంచి. అప్పటి వరకు అందుకే చెప్పారు తపో విశేషై సిద్ధానాం తదాత్యంత తపస్వినాం. అంత ఆశ్చర్యపోవాల్సిందేమి లేదు. పూర్వకాలంలో సంకల్ప సంతానము, దర్శన సంతానము, స్పర్శ సంతానము అని కూడా ఉండేది. అది ఆ కాలంలో. కాబట్టి ఇటువంటి కథల్ని మనం వింటాం. విన్నప్పుడు ఆశ్చర్యపోతాం. ఇదేమిటిది ప్రకృతికి విరుద్ధంగా ఉందే అని అనిపిస్తుంది. విరుద్ధమైంది కాదు. మారీష కథే మనకి ఉదాహరణ. ఇప్పుడే చెప్పారు కదా, చెట్ల నుంచే గర్భము ధరించి ఆ చెట్లు ఆ మారీషని కన్నాయి. చెట్ల నుంచి పుట్టిన బిడ్డ. అది ఆ కాలం. అందువల్ల తపో విశేషై సిద్ధానాం తదా అత్యంత తపస్వినాం. తదా అత్యంత తపస్వినాం. అప్పటి మాట ఇది, ఇప్పటి మాట కాదు, అప్పటి మాట. అలా ఉండేది వ్యవహారం. ఆ తరువాత అంతా కూడా ఇక ఆ దక్ష ప్రజాపతి నుంచి ఈ సృష్టి అంతా కూడా కొనసాగింది. అన్నప్పుడు ఆ మైత్రేయ మహర్షి ఒక ప్రశ్న వేశారు. మునీంద్ర, మీరు చెప్పిన దక్షుడి కథ నాకు చాలా సందేహాన్ని కలిగిస్తోంది అని అన్నాడు. మనకి చాలా సందేహాలు వస్తున్నాయి, అలాగే ఆయనకి సందేహాలు వచ్చాయి. సహజమే, సందేహం రావాలి. రాకపోతే ఇబ్బంది, కానీ వస్తే ఇబ్బంది లేదు. ఏమి నీకు సందేహమే లేదా అంటే అస్సలు సందేహమే లేదు. వింటేనేగా సందేహము. పడుకుని నిద్రపోతే ఏం సందేహం వస్తుంది? సందేహాలే లేవు. ఎంత మంచి స్టూడెంటో అని. వినని వాడు మంచి స్టూడెంటే. మరి వింటే ప్రశ్నలు వేస్తాడు కదా. వినాలి, ప్రశ్నలుంటే వేయాలి, తప్పులేదు. అది ప్రశ్నలు రావాలి. అడిగాడు, మీరు చెప్పిన దీనిలో నాకు
సందేహాలు వస్తూ ఉన్నాయి. ఎందుకంటే మీరే నాకు పూర్వం చెప్పారు, దక్షుడు బ్రహ్మదేవుడి యొక్క కుడి చేతి బొటనవేలు నుంచి పుట్టాడు అని. మళ్ళీ ఇప్పుడేమిటి ఇట్లా చెప్తున్నారు? ప్రచేతసులకి మారీష ఈ దంపతులకి దక్ష ప్రజాపతి పుట్టాడు అని మీరు చెప్తున్నారే, ఇదేలా ఇది? చంద్రుడికి మనవడై పుట్టినవాడు ఇప్పుడు చంద్రుడికి మామగారై కూర్చున్నాడు, ఇదెట్లా ఇది? దక్ష ప్రజాపతి చంద్రుడికి మనవడు అప్పుడు చెప్పుకున్న కథలో. ఇప్పుడు చెప్పే కథలో చంద్రుడికి పిల్లల్ని ఇచ్చాడు, 27 మంది నక్షత్రాలనిచ్చి వివాహం చేసి పిల్లనిచ్చిన మామగారు అయ్యాడు, ఇదెలా ఇది అని మునీంద్రుడు ప్రశ్న వేశారు. దీన్ని నాకు నివారించండి. అప్పుడు పరాశర మహర్షి నవ్వి, ఉత్పత్తిశ్చ నిరోధశ్చ నిత్యాభూతేషు సత్తమ. ఉత్పత్తి వినాశము అనేది భూతాలు అంటే పుట్టిపోయే వాళ్ళలో సహజం. ఇది నిత్యాభూతేషు సత్తమ. ఉత్పత్తి అలాగే నిరోధశ్చ. ఋషయోత్ర నముహ్యంతి ఏ చాత్ర దివ్య చక్షుష. కానీ ఋషులకు మాత్రం ఈ చక్రము ఉండదు. అలాగే వారికి ఈ విషయంలో మోహము లేదు, వాళ్ళు పడిపోయే ప్రసక్తి లేదు. యుగే యుగే భవంత్యేతే దక్షాద్యా ముని సత్తమా. వీరు ప్రతి యుగంలోనూ అవతరించే వాళ్లే దేవతలు. సంభవామి యుగే యుగే చెప్పలా భగవంతుడు? ఎలా? యుగే యుగే ప్రవర్తంతి. వీళ్ళు భవంత్యేతే దక్షాద్యా, ఈ దక్షుడు మొదలైన వాళ్ళు ప్రతి యుగంలోనూ కూడా పుడుతూ ఉంటారు. వాళ్ళకి మనలాగా పుట్టుక చావు అని అనుకోవటానికి వీల్లేదు. ఎందుకని? పునశ్చైవం నిరుధ్యంతే విద్వాంస్తత్ర నముహ్యతి. నువ్వు కొంచెం జాగ్రత్తగా విని ఉంటే నీకు అర్థమయ్యేదే. విద్వాంసులకి ఈ విషయంలో సందేహము రాదు. వీళ్ళు ఒకసారి ఆయన పెద్దవాడయ్యాడు, ఒకసారి ఆయన చిన్నవాడయ్యాడు, ఇంకొకడు పెద్దవాడయ్యాడు, ఇంకొకడు చిన్నవాడయ్యాడు, ఇవన్నీ వాళ్ళకి పట్టవు. ఇవన్నీ అసలు వాళ్ళకి లెక్కలోని విషయాలే కావు. అందువల్ల ఇటువంటి విషయాల్లో మనం ఎప్పుడైనా సరే భగవంతుడి యొక్క కథలు వింటూ ఉన్నప్పుడు ఇటువంటి విషయాల్లో సందేహించకూడదు. విద్వాంస్తత్ర నముహ్యతి. ఇప్పుడు చండీ సప్తశతి జరుగుతోంది. అమ్మవారు మహిషాసురుడితోనో లేదా శుంభ నిశుంభాదులతోనో యుద్ధం చేయటం ఏమిటి? ఆవిడికి ఎందుకు అవసరం? పిల్లలే కదా. ఆ పిల్లలతో ఇంత యుద్ధం చేయాల్సిన పనేమి? పోనీ యుద్ధం చేసింది, ఒకేసారికి అంత శక్తి కాల్చేసేయచ్చుగా. ఆవిడికి కొన్నిసార్లు అది బాణాలు తగిలాయి, ఆయుధాలు తగిలాయి, ఇవన్నీ ఉన్నాయి చండీ సప్తశతిలో. కాబట్టి ఇటువంటి విషయాలలో సహజంగా మనకి అర్థమయ్యేందుకోసం మనం ఎలా ఉన్నామో భగవంతుడు కూడా అలాగే ఉంటాడు. ఇటువంటి విషయాల్లో సందేహాలు పెట్టుకోరాదు. విద్వాంస్తత్ర నముహ్యతి. ఇంకా స్పష్టంగా కానిష్ఠ్యం జ్యేష్ఠ్యమప్యేషాం పూర్వం నాభూద్విజోత్తమ తప ఏవ గరీయో భూత్ ప్రభావశ్చైవ కారణం. ఒక్కటే చూశారట పూర్వకాలంలో, పెద్దవాడా చిన్నవాడా ఈ ప్రశ్న లేనే లేదు. కానిష్ఠ్యం జ్యేష్ఠ్యం, వీడు కనిష్ఠుడు వీడు జ్యేష్ఠుడు అనే ప్రశ్న లేదుట, పూర్వకాలంలో లేదు. ఇది ఒకటే. ఏమిటి చూశారు? తప ఏవ గరీయో భూత్. వాళ్ళు చేసిన తపస్సే పెద్దది అంతే, వాళ్ళు చేసిన సాధనే పెద్దది అంతే. శంకర భగవత్పాదాచార్య స్వామి వారు ఎన్ని సంవత్సరాలు ఉన్నారు ఈ శరీరంతో ఈ భూమి మీద? 32 సంవత్సరాలు. 32 సంవత్సరాలు అంటే ఏం పెద్ద? అప్పుడే ఉద్యోగానికి చేరి ఉంటారు మామూలుగా. బయట అయితే ఇంకా ప్రమోషన్ కూడా వచ్చి ఉంటుందో లేదో తెలియదు. ఆ వయస్సు చిన్న వయస్సే కదా, ఏం పెద్ద వయస్సు. సాధన జయలక్ష్మి మాత చిన్న వయస్సు, అదే వయస్సు 32-33 ఏళ్ల వయస్సు. సాధన యోగము తపస్సు ఎవరి పనికి వస్తారా ఆ తపస్సు ముందు? జై బలో జగజ్జనని జయలక్ష్మి మాతకు జై. తప ఏవ గరియో భూత్. నువ్వు చేసిన సాధనే గొప్పది తప్ప వేరేది కాదు. తప ఏవ గరియో భూత్ ప్రభావశ్చైవ కారణం. ఆ తప ప్రభావమే అన్నిటికీ కారణమవుతుంది తప్ప జన్మ కాదు, వయస్సు కాదు. కానీ తపోవృద్ధులు అని, వాళ్ళంతా తపోవృద్ధులు. వయోవృద్ధులు కాకపోయి ఉండవచ్చు,
తపోవృద్ధులు. పూర్వకాలంలో ఈ తపస్సును మాత్రమే చూశారు అని చాలా స్పష్టంగా మనకు కూడా అర్థమయ్యే ఉంటుంది కదా. ఓహో, అలా ఉండేది పూర్వకాలంలో తపస్సు అని. అలా ఆ దక్ష ప్రజాపతి వీరణ ప్రజాపతి కూతురైనటువంటి అశక్ని అనే ఆమెని వివాహం చేసుకున్నాడు. ఎందుకు? ఆయనకి బ్రహ్మగారి ఆజ్ఞ, నువ్వు ఈ సృష్టిని కొనసాగించాలి, వృద్ధి చేయాలి అని. అశక్ని అని వేదంలో కూడా వినిపించేటువంటి పేరు. ఆమెను వివాహం చేసుకున్నాడు. ఆ అశక్ని చాలా తపోధనం కలిగింది, ఎంతో తపస్సు చేసింది, లోకధారిణి. ఆమెలో ఆశ్చర్యపోయే విధంగా దక్షుడు 5,000 మంది పిల్లల్ని కన్నాడు. చేపలకు పుట్టరా అండి? చేపల గుడ్లన్నీ పుడతాయి ఒకేసారికి. ఆశ్చర్యపోయేదేముంది? ఇంత ఉంటుంది చేప. ఎన్ని గుడ్లు పుడతాయి, ఎన్ని చేపలు పుడతాయి, సంతతి. అబ్బో, ఒక తల్లి చేప పోతూ ఉంటే వెనకాల 100 చేపలు పోతూ ఉంటాయి. ఇప్పుడు గాంధారికి 100 మంది కలగలా? ఒకే గర్భము వ్యాసుల వారు విభాగం చేసి 100 కుండల్లో పెట్టి పోషించి వాళ్ళని 100 మంది తయారు చేయలే. ఆ కాలము సైన్స్ గొప్పదండి. మనం ఇంకా ఆ స్థాయికి రాలేదేమో అని అనిపిస్తుంది. పోనీ ఊహైనా అనుకోండి, ఊహించాలి అంటే సైన్స్ ఉండాలి కదా. ఊహ వస్తేనే కదా తరువాత దాని మీద ఆ సాధన అంతా జరిగేది. ఊహన్నా కూడా గొప్ప ఊహే. నమ్మని వాళ్ళు కొంతమంది ఉంటారు. ఊహైనా కూడా గొప్ప ఊహే కదా. ఊహించైనా మహాభారతం లాంటి ఇతిహాసాన్ని ఎవరైనా రాయగలరా ఈ కాలంలో? గ్రేటెస్ట్ ఎపిక్. ప్రపంచంలో అటువంటిది లేదు. ప్రతి ఒక్క పాత్రకి గట్టిగా కొట్టచ్చు. నమోస్తుతే వ్యాస విశాల బుద్ధే ఫుల్లార విందాయత పత్రనేత్ర ఏనత్వయా భారత తైలపూర్ణ ప్రజ్వాలితో జ్ఞానమయ ప్రదీప. భారత తైలం, భారతం అనే తైలం పోసి దీపం వెలిగించాడు ఆయన వ్యాసుడు. అందులో ఇవన్నీ విషయాలు ఉన్నాయి. అలా 5,000 మందిని కన్నాడు. వారిని హర్యశ్వులు అని పిలుస్తారు. వారికి హర్యశ్వులు అని పేరు. దేవతలు. ఈ దేవతల సంగతి తర్వాత చెప్తారు. ఏమిటి దేవతలు పుట్టారు అంటున్నారే అని ప్రశ్న, దాని తర్వాత చెప్తారు. వీళ్ళని హర్యశ్వులు అని పిలుస్తారు. వారిని పిలిచి దక్ష ప్రజాపతి ఆయన మీద ఆయన తండ్రి బాధ్యత పెట్టాడు, ఆయన పిల్లల మీద బాధ్యత పెట్టాడు. ఆయన మీరు సృష్టిని కొనసాగించండి, సృష్టి వృద్ధి చేయండి. ఎందుకంటే ప్రళయకాలంలో కలిసిపోయిన జీవులు కోరుకుంటున్నారుగా రావాలి అని. మరి వాళ్ళు రావాలంటే ఎలా రావాలి? వాళ్ళకి ఏదో కారణం కావాలిగా. పెట్టెలో ఉన్నారు, పెట్టి తెరవండి అంటున్నారు వాళ్ళు. ఆ పెట్టి కొట్టుకుంటోంది. వాళ్ళు రావాలి. ఆ జీవులందరూ మళ్ళీ పుట్టి రావాలి. మనమే ప్రళయకాలంలో కలిసిపోయిన వాళ్ళు. కాబట్టి వాళ్ళని ఆజ్ఞాపించాడు. వాళ్ళు తపస్సు చేయటం కానీ బయలుదేరారు. ఏది చెప్పినా తపస్సే వీళ్ళు. ముందు తపస్సు చేయిందే ఏం చేయరు వీళ్ళు. చూసారా? ఈ కాలంలో పిల్లలకి చాక్లెట్ ఇస్తే కానీ ఏం చేయరు పని. ముందు అసలు చాక్లెట్. అలా పూర్వకాలంలో తపస్సు. వాళ్ళు ఏది చేయాలన్నా తపస్సు. తపస్సు లేకుండా ఏ పని చేయరు వాళ్ళు. అది మనం గుర్తుపెట్టుకోవాలి. ఏ పని అయినా కూడా తపస్సు, ముందు తపస్సు. అది ఆ లోపల ఆ తపహ అంటే ఏమిటి? లోపల అన్ని దోషాలు కాలిపోతాయి. అది కావాలి. అలా వాళ్ళు తపస్సుకు బయలుదేరితే నారద మహర్షికి తెలిసింది ఈయన దీనికి అగెయిన్స్ట్. ఈ సృష్టి పరంపర కొనసాగించటాలు, ఈ వ్యవహారానికి ఈయన అగెయిన్స్ట్. పిలిచి సన్యాసం ఇస్తూ ఉంటాడు ఆయన. ఆయనకి చాలా ఇష్టం. సన్యాసి పార్టీ అయింది. ఆయనదో పార్టీ ఉంది, అఖిల భారత సన్యాసి పార్టీ అయింది, నారద మహర్షిది. ఆయనకి ఇష్టం అది. పరమ పరివ్రాజక అని నారద పరివ్రాజకోపనిషత్తు అనే పేరు. అక్కడే ఇవన్నీ వస్తాయి. ఈ అవధూతల పేర్లన్నీ కూడా అక్కడే వస్తాయి. ఆయన వీళ్ళని పిలిచి, వీళ్ళు తమ్ముళ్లే కదా ఆయనకి స్వయాన, పిలిచి, ఒరే మీరు ఎక్కడికి వెళ్తున్నారు అంటే, ఇలా నాన్నగారు మాకు ఆజ్ఞాపించారు, మేము సృష్టిని కొనసాగించాలి, అందుకోసం మేము ఆ పని మీద వెళ్తున్నాము. అంటే మీ తలకాయ ఏడ్చినట్టే ఉంది మీ ఆలోచన. అసలు మీరు ఈ భూమి అంతా తిరిగి చూశారా అన్నాడు. ఎంత ఉంది భూమి విస్తారము. అసలు భూమి లోపల, భూమి బయట, భూమి ఇంత విస్తారం.
ఇదంతా తిరిగి చూడాలి కదా మీరు, దేశ విదేశాలు హాయిగా ఎంత చక్కగా ఉంటుంది. ఇది విడిచిపెట్టి తపస్సులు ఇవన్నీ కూర్చుంటే ఎట్లా అని అన్నాడు. అంటే వాళ్ళకి ఈ మాట పెద్దవాడు కదా చెప్తే బాగా ఎక్కింది. అవునవును, మనకేం తెలుసు, నిజమే. ఇప్పుడు మేము ఒక 5,000 మంది పుట్టాము, మనకు కనీసం 50,000 మంది పుడతారు. ఇప్పుడు వాళ్ళని ఎక్కడికి పంపించాలి, వాళ్ళని ఎక్కడ సెటిల్ చేయాలి, ఇది ఒక ఆలోచన అయినా వస్తుంది కదా. అయితే మనం ఈ లోకం అంతా తిరిగి చూడాలి అని చెప్పి వాళ్ళు లోకం తిరగటానికి వెళ్ళిపోయారు. ఎక్కడికి వెళ్ళారో తెలియదు, మళ్ళీ రాలా. అంటే అప్పుడేమి అది GPS లేవుగా, ఎక్కడికి వెళ్ళారో తెలియదు, పాపం రాలేదు వాళ్ళు, మళ్ళీ రాలా. తపస్సుకే వెళ్ళిపోయారు వాళ్ళు, ఇంకా తిరుగుతూ 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 తపస్సుకి వెళ్ళిపోయారు. ఈ విషయం దక్ష ప్రజాపతికి తెలిసింది. తెలిసి అయ్యయ్యో ఇంత పని అయిపోయిందే, నేను చేద్దాం అనుకున్న పని కాస్త ఈ నారద మహర్షి వచ్చి ఎప్పుడు ఇలాగే చేస్తుంటాడు ఈయన, లేదా కలహాలు పెడతాడు, లేదా ఇటువంటి వేదాంతాలు చెప్పిపోతూ ఉంటాడు అని చెప్పి ఆయన ఆలోచన చేసి దక్ష ప్రజాపతి మళ్ళీ సృష్టి చేశాడు. అప్పుడు దక్ష ప్రజాపతి నుంచి అసిక్ని అని అనుకున్నాం కదా, ఆమె నుంచి శబలాశ్వులు అనేటువంటి దేవతలు కలిగారు. వారి పేరు శబలాశ్వులు. వారిని కూడా తండ్రి దక్ష ప్రజాపతి ఇలాగే ఆజ్ఞాపించాడు. అరే మీరు, వాళ్ళు వెళ్ళిపోయారు, ఏ దిక్కున పోయారో తెలియదు, రాలేదు ఈరోజు వరకు కూడా. నేను వస్తారు వాళ్ళు, నేను చెప్పింది పాటిస్తారు, పెళ్ళిళ్ళు చేసుకుంటారు, సంతతి పెంచుతారని అనుకున్నాను, వాళ్ళు ఆ పని చేయలా, పోనీ మీరైనా ఆ పని చేసి పెట్టండి రా అన్నాడు. అలాగే తండ్రి గారు అన్నారు. నడుం బిగించి బయలుదేరారు. ఆయన సిద్ధంగా నారాయణ 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 సిద్ధంగా ఉన్నాడు. ఆయన నిత్యనారాయణ స్మరణ, ఆయన నిత్యనారాయణ స్మరణ, అది తప్ప వేరే తెలియదు. ఊరికే అలా వీణ మేటి నారాయణ అంటే చాలు, పడిపోతారు అందరూ, ఎవరైనా సరే. మనము దత్త వీణ విని, దత్తాజీ వారి కంఠం విని పడిపోవట్లా, అలాగే నారద మహర్షి అంతే. దేనిలో పడతారు, దేనిలో పడతారు? ఆనంద సాగరంలో పడిపోతారు, మునిగిపోతారు. ఆహా చాలదే. అదే విజయవాడలో దత్తాజీ వారు భజన పాడుతూ ఉంటే, అంబా భవానీ శారదే అని, సరే వచ్చి కూర్చుని వినేవాళ్ళు వీళ్ళంతా సరే, ఏదో అక్కడ ఆ దేవస్థానంలో కావలసిన సరుకులు, ఈ కూరగాయలు ఇవి తెచ్చివేయటానికి వచ్చిన లారీ డ్రైవర్లు కూడా అక్కడ నిలబడి అలా ఉండిపోయారట. వాళ్ళని వెతుక్కుంటూ ఓనర్లు పరిగెత్తుకుంటూ వచ్చారు, ఎక్కడ పోయారా మన వాళ్ళని. వాళ్ళు కూడా విని, అంటే వాళ్ళకి అవసరం లేదు, వెళ్ళిపోతూ ఉంటారుగా, వాళ్ళ పనిలో వాళ్ళు బిజీగా ఉంటారు. అటువంటి వాళ్ళు కూడా ఆకర్షితులై మోహితులైపోయి విని ఈ రోజుకి పెద్ద పెద్ద లారీ ఓనర్లై బ్రహ్మాండంగా సేవ చేస్తూ ఉన్నారు ఆశ్రమంలో. అలా ఎంతోమంది కథ. అలా నారద మహర్షి ఈయన రాగానే సిద్ధంగా ఉన్నాడు. శబలాశ్వులు వీళ్ళని పట్టుకున్నాడు. అరే ఆగండి ఆగండి ఆగండి. దక్ష ప్రజాపతి చెప్పలా, ఇలా ఒక ఆయన తగులుతాడు మధ్యలో జాగ్రత్త అని చెప్పుంటే బాగుండేదేమో, చెప్పలా, ఆయన మర్చిపోయాడు. ఈయన మళ్ళీ తగిలి ఏంట్రా ఎక్కడికి వెళ్తున్నారు అంటే, వాళ్ళు అలాగే చెప్పారు, మేము కూడా అలాగే తపస్సుకే వెళ్తున్నాము, నాన్నగారు మమ్మల్ని ఆజ్ఞాపించారు అంటే. అప్పుడు నారద మహర్షి, సరే మీరు వెళ్తున్నారు బాగానే ఉంది, కానీ మీకు ఈ భూమి గురించి ఏమైనా తెలుసా అని. మళ్ళీ అదే, అంటే భూమి గురించి మాకేం తెలియదు. మరి ఎక్కడ తపస్సు చేస్తారు? ఈ భూమిని పూర్తిగా తిరిగి చూడకుండా ఎక్కడ తపస్సు చేస్తారు? ఎక్కడ ఇళ్ళు కట్టుకుంటారు? మీరు ఎక్కడ అసలు సంసారం ఎక్కడ చేస్తారు? ఏమిటి కథ అని అడిగితే, అవునవును నారద మహర్షి చెప్పేది కూడా, అసలు ముందు ఈ భూమి అంతా తిరిగి చూడాలి అనుకున్నారు. తిరగటం మొదలు పెడితే అంతే, ఇంకా అమ్మో అది అనంతం. అలా వాళ్ళు అవునవును, అసలు అన్నలు మనకి హరియశ్వులు అని అన్నలు ఉన్నారట, వాళ్ళు వెళ్ళారు రాలేదు, వాళ్ళని కూడా వెతకవలసి ఉంది మనము అని చెప్పి అన్నల్ని వెతకడానికి అని బయలుదేరారట వీళ్ళు. బయలుదేరి ఆ సందర్భంలో ఒక మంచి శ్లోకం చెప్పారు. తతః ప్రభృతి వై భ్రాతురన్వేషణే ద్విజ ప్రయాతో నశ్యతి తథా తన్న కార్యం విజానత. ఒక అన్నగారు పెద్ద ఏదో దారి పట్టి పోయాడు, వెళ్ళిపోయాడు. ఇదిగో 2 రోజుల్లో వస్తానని అమెరికా పోయాడు. ఇందాక నుంచి మనం దత్తాజీ అనుకున్న అంబా భవాని అని గుర్తు చేసుకున్న ప్రసాదం ఇస్తూనే ఉన్నారు దత్తాజీ అప్పటి నుంచి.
ఇది అలా వెళ్ళిన వాడు ఇంకా మళ్ళీ రాలా. ఇదిగో వస్తానండి, అక్కడ బాగుంది దేశము అని చెప్పి అక్కడే ఉండిపోయాడు. అలా వెళ్ళిపోయిన వాడిని తీసుకొస్తా అని ఇంకో తమ్ముడు బయలుదేరాడు. వీడు రాడు, వాడు పోయాడు, విడిపోయాడు వాడితో పాటుగా. వెళ్ళి అన్నని వెతుకుతూ ఉండిపోయాడు. పూర్వకాలంలో విదేశాల్లో పోయి వెతకడం అంటే సామాన్యమా? ఇప్పట్లాగా లేదుగా పరిస్థితి. ఇప్పుడు కూడా అదే పరిస్థితి. వెళ్ళి వెతకడానికి వెళ్ళిన వాడు వీడు రాలా. అందువల్ల ఒకడు వెళ్ళిపోయాడు కదా అని చెప్పి వాడిని వెతుకుతూ వెళ్ళినవాడు వీడు అలాగే ఉండిపోతాడు. అప్పటి నుంచి ఆ పోయిన వాడిని వెతుక్కుంటూ వెళ్ళటము అనేది లోకల్లో ఆచారము కాదు. ఎందుకని ప్రయాతో నశ్యతి తథా తన్న కార్యం విజానత. ఉన్నవాడినైనా జాగ్రత్త పరుచుకోవాలి. పోయినవాడు ఎలాగూ పోయాడు, వీడు పోతే వీడు రాడు మళ్ళీ. ఇది సంగతి. ఒక విదేశాలు అర్థమయ్యేందుకోసమే చెప్పానంతే. పరదేశము చరింపగ నరిగిన యగ్రజుల వెదుకునను జన్ములు పోయిరయేని వారును మరలక ఎందైన పోయి మడియుదురనగా. వాణ్ణి వెతుక్కుంటూ పోయిన వాళ్ళు అనుజులు వారును మడియుదురు అంటే వాళ్ళు అక్కడే వెళ్ళిపోతారు. వాళ్ళు వచ్చేది లేదు, వీళ్ళు వచ్చేది లేదు. ఈ పరిస్థితి. అందువల్ల అలా మనము ఏదో ఒక అపమార్గంలో పోయినవాడు ఉన్నాడు, అధర్మ మార్గంలో పోయినవాడు. అధర్మంలో పోయాడు, జాగ్రత్త. చూద్దాం అధర్మ మార్గం అంటే ఎట్లా ఉంటుందో పరీక్ష చేద్దాం అని మళ్ళీ మనం వెళ్ళకూడదు. మనం ఇరుక్కుపోతే కష్టం అక్కడ. అధర్మ మార్గంలో ఉన్నాడు అంతే, అది అధర్మ మార్గము అంతే. తెలుసుకుని వదిలిపెట్టేయాలి తప్ప అక్కడేదో ట్రైల్ వేసి చూద్దాం అనుకుంటే అంతే, ట్రైల్లోనే తుస్సు అయిపోతాను, కాలిపోతాను. అధర్మం ఏమి ట్రైల్ వేసేది లేదు అక్కడ. ధర్మ మార్గం అయితే నిరంతరంగా నువ్వు ప్రయత్నం చేస్తూ ఉండాలి, సాధన చేస్తూ ఉండాలి. కాబట్టి అలా వెతుక్కుంటూ వెళ్ళిన వాళ్ళు వీళ్ళు కూడా రాలా. దక్ష ప్రజాపతి చూశారు, వీళ్ళు వెళ్ళారు ఇంకా రాలేదు. ఈయన అనుకున్నాడు వీళ్ళు తిరిగి వచ్చేస్తారు, ఇంకేముంది, పిల్లల్ని కూడా రెడీ చేసి పెట్టుకున్నాడు ఈయన పెళ్లి చేయటానికి. అలా వీళ్ళు రాకపోతే చూశాడు ఈయన. చూస్తే అర్థమైంది, ఓహో వీళ్ళని కూడా నారద మహర్షియే మతి భ్రమించేలాగా చేసి పంపించాడు అని. అప్పుడు ఆయన నారద మహర్షికి ఒక శాపం పెట్టాట దక్ష ప్రజాపతి. నీకు నిలవ స్థావరము లేకుండుగాక, నువ్వు నిత్య సంచారివై తిరుగుతూ ఉండేదువుగాక. నారాయణ నారాయణ, నాకు కావాల్సిందే వచ్చింది అన్నాడు నారద మహర్షి. నేనేది కోరుకుంటానో అదే వచ్చింది నాకు. పరివ్రాజక అంటే తిరుగుతూ ఉండేవాడు. ఒకచోట ఉంటే ఎట్లా అవుతుంది? పరితః వ్రజతీతి పరివ్రాజక, తిరగటమే పని అంతే. తిరుగుతూ ఉండాలి, అందరినీ చూస్తూ ఉండాలి. అలా నిత్య సంచారి ఆయన. ఆయనకు కావాల్సింది అదే. స్థావరం లేదంటావా? ఏమి స్థావరం? శ్రీహరి హృదయంలోనే నాకు స్థావరం ఉంది, ఇంకా ఈ స్థావరాలు నాకెందుకని. ఈ స్థావరాలతో పనేముంది? ఈ ఇళ్ళు కట్టుకోవటాలు, ఈ గుళ్ళు కట్టుకోవటాలు ఇవి నాకు అనవసరం అన్నాడు ఆయన. అక్కర్లేదు, అవసరమే లేదు, వీటికి అతీతంగా ఉన్నాడు ఆయన. కాబట్టి నాకు ఏవి ఎవరు ఏ ఆసరా అక్కర్లేదు, ఏ స్థావరము అక్కర్లేదు. దక్ష, నువ్వు ఇచ్చిన శాపము నాకు వరమే. అలా తెగించిన వాళ్ళకి ఏ శాపాలు తగలవు, ఏ శాపం లేదు ఆయన. దక్షుడు ఆశ్చర్యపోయాడు, ఓ ఇదేమిటి అది నారద మహర్షి. ఆయనకు అప్పుడు అర్థమైంది, ఓహో ఈయన చేసేదంతా కూడా ఒక మనస్సుతో ఏదో ఒక కారణంతో చేస్తూ ఉంటాడు నారద మహర్షి, దాన్ని మనం అర్థం చేసుకోవాలి అని అనుకున్నాడు. తరువాత సృష్టి క్రమంలో దక్ష ప్రజాపతి ఘట్టం నుంచి కొద్దిగా ఏకాదశ రుద్రుల ఘట్టంలోకి వస్తారు. అలా రావటానికి చాలా వ్యవహారం ఉంది, కానీ మనం ఏకాదశ రుద్రుల స్మరణ చేద్దాం. హరశ్చ బహురూపశ్చ త్ర్యంబకశ్చాపరాజితః వృషా కపిశ్చ శంభుశ్చ కపర్దీరైవతస్తథా మృగవ్యాధశ్చ శర్వశ్చ కపాలీ చ మహామునే ఏకాదశైతే ప్రథితాః రుద్రాస్త్రిభువనేశ్వరాః. జయ బలో మహారుద్రస్వామికి జయ. ఏకాదశ రుద్రులు వీరు. వారి ఘట్టాన్ని
చాలా ముఖ్యం. ఆ నామాలు వినటం ప్రధానం కాబట్టి మనం ఆ ఘట్టాన్ని చెప్పుకున్నాం. ఏకాదశ రుద్రులు. హరాయ నమః చెప్పండి. హరాయ నమః. బహురూపాయ నమః. బహురూపాయ నమః. త్ర్యంబకాయ నమః. త్రయంబకాయ నమః. అపరాజితాయ నమః. అపరాజితాయ నమః. వృషాకపయే నమః. వృషాకపయే నమః. శంభవే నమః. శంభవే నమః. కపర్దినే నమః. కపర్దినే నమః. రైవతాయ నమః. రైవతాయ నమః. మృగవ్యాధాయ నమః. మృగవ్యాధాయ నమః. శర్వాయ నమః. శర్వాయ నమః. కపాలినే నమః. కపాలినే నమః. ఏకాదశ రుద్రేభ్యో నమో నమః. ఏకాదశ రుద్రేభ్యో నమో నమః. ఏకాదశ రుద్రులు శివాంశ. వీరు మనం ముందే చెప్పుకున్నాం సూక్ష్మంగా. ఆ రుద్రుడిని సృష్టి చేయవయ్యా అంటే అందరూ తనలాగానే సృష్టి చేసేసాడు. అందరూ అలాగే ఉన్నారు. ఎవ్వరూ పాపాలు చేయరు, ఎవరు నరకాలకి పోరు. వీళ్ళందరూ ముక్తి పొందేవాళ్లే. అలా ఒక సృష్టి చేశాడు ఆయన. అంటే శివుడికి ఎంత మంచి మనస్సు చూడండి, ఎంత కృప. వీళ్ళెవ్వరూ కష్టపడకూడదు, వీరెవ్వరూ మళ్ళీ ఇట్లా పడిపోవటం, దుఃఖపడటం ఇవన్నీ ఉండకూడదు అని తనలాగానే సృష్టి చేశాడట. శివుణ్ణి స్తోత్రం చేస్తే ఏమవుతారు అంటే, శివుణ్ణి స్తోత్రం చేసిన వారు శివుడే అయిపోతారు. అది శివుడి యొక్క గొప్పతనం. శివుడు వేరే ఏమి ఇవ్వాలనుకోడు, తనంతటి వాళ్ళని చేయాలి అనుకుంటాడు. అది శివుడి యొక్క ప్రభావం. శివుడికి అంత ప్రేమ, అంత కరుణ ఆయన. లేకపోతే విషం తాగుతాడా అండి ఎవరైనా? కాఫీ తాగినట్టుగా తాగుతారా ఎవరైనా? లేదు కదా. కాఫీనే విషంలాగా అనిపిస్తుంది. అది తాగటమే కష్టమే, మరి విషం తాగాడంటే అది ఈ కాలంలో ఒప్పుకోరులేండి. కాఫీ విషం అంటే అదేంటి స్వామి, అదే అమృతం, మాకు అదే అమృతం. శుక్లాంబరధరం విష్ణుం అని చెప్పారు ఒక ఆయన. ఆ శ్లోకానికే కాఫీ అర్థం ఉంది అని. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం. అలా ఆ శివుడు తనని స్తోత్రం చేసేవాడు. నా రుద్రో రుద్రమర్చయేత్. రుద్రుడు కాకుండా రుద్రుడిని అర్చించకూడదు అని. అంతే చాలట ఆయనకి. ఊరికే వేషం వేసుకుంటే చాలట ఆయన. దాంతోనే సంతోషపడతాడు ఆయన. దాంతోనే సంతోషించి, అందుకనే కాశీ వెళ్ళిన వాళ్ళందరూ పెట్టేస్తారు పెద్దగా. రుద్రాక్షలు దొరికినవని వేసేసుకుంటారు. అలా ఉంటే కూడా చాలట ఆయనకు, అంత ఇష్టం. శివ భవ పద సంవేద్య. ఒకసారి మనం కూడా శివుని కీర్తన చేసుకుందాం. ఏకాదశ రుద్రులు అనుకున్నాం కదా. శివ భవ పద సంవేద్య లససి వసిషు సర్వాద్య. శివ భవ పద సంవేద్య లససి వసిషు సర్వాద్య. హరి శివ భవ పద సంవేద్య లససి వసిషు సర్వాద్య. శివ భవ పద సంవేద్య లససి వసిషు సర్వాద్య. పదధృత మణి మంజీర పదనత జన మందార. పదధృత మణి మంజీర పదనత జన మందార. దహర గగన పూర్ణోసి నటసి హృది చ మే భాసి. దహర గగన పూర్ణోసి నటసి హృది చ మే భాసి. శివ భవ పద సంవేద్య లససి వసిషు సర్వాద్య. శివ భవ పద సంవేద్య లససి వసిషు సర్వాద్య. తకిట తకిట ధిం ధిం తాళమరు నినద విస్తార. తకిట తకిట ధిం ధిం తాళమరు నినద విస్తార. తజణు తజణు ఝం ఝం తారవళి చలిత పాదాబ్జ. తజను తజను ఝం ఝం తారవళి చలిత పాదాబ్జ. శివ భవ పద సంవేద్య లససి వసిషు సర్వాద్య. శివ భవ పద సంవేద్య లససి వసిషు సర్వాద్య. నటన చటుల ఝంపాసు ఝటిత తకిట విన్యాస. నటన చటుల ఝంప
తకిట విన్యాస వికట కుటిల ధాటీషు త్రుటిత కటక పాషాణ వికట కుటిల ధాటీషు త్రుటిత కటక పాషాణ శివ భవ పద సంవేద్య లససి వసిషు సర్వాద్య శివ భవ పద సంవేద్య శివ శిశు సౌభాగ్య ధిమిత ధిమిత నాదేషు నాదేషు శివా భవ హర ధిమిత ధిమిత నాదేషు సరస సరిగ గానేషు ధిమిత ధిమిత నాదేషు సరస సరిగ గానేషు నిపుణ నిగమ వాదేషు నటసి సచిదానందేషు నిపుణ నిగమవాదేషు నటసి సచిదానందేషు నందేషు నటసి సచిదానందేషు నటసి సచిదనందేషు శివ భవ పద సంవేద్య లససి వసిషు సర్వాద్య శివ భవ పద సంవేద్య లససి వసిషు సర్వాద్య శివ భవ పద సంవేద్య లససి వసిషు సర్వాద్య శివ భవ పద సంవేద్య లససి శిశు సర్వాద్య శివ భవ పద సంవేద్య లససి వసిషు సర్వాద్య శివ భవ పద సంవేద్య లససి వసిషు సర్వాద్య ధిమిత ధిమిత నాదేషు సరస సరిగ గానేషు ధిమిత ధిమిత నాదేషు సరస సరిగ గానేషు నిపుణ నిగమ వాదేషు నటసి సచిదానందేషు నిపుణ నిగమవాదేషు నటసి సచిదనందేషు నటసి సచిదానందేషు నటసి సచిదనందేషు శివ భవ పద సంవేద్య లససి వసిషు సర్వాద్య శివ భవ పద సంవేద్య లససి వసిషు సర్వాద్య లససి వసిషు సర్వాద్య శశి శిశు సర్వాద్య హర నమః పార్వతీపతయే హర హర మహాదేవ చండీ హోమం కదా శివుడే వచ్చాడు మనం అనుకోలే ఆయనే వచ్చాడు చండీ అమ్మవారు ఎక్కడో రుద్రుడు అక్కడ అలా తర్వాత పూర్వం చాక్షుష మన్వంతరంలో తుషితులు అనేటువంటి దేవతలు ఉండేవారు ఒక్కొక్క మన్వంతరంలో దేవతల పేర్లు కూడా మారుతూ ఉంటాయి వాళ్ళు దేవతలే కానీ వాళ్ళకి వేరే ఇంకొక ఇది మనం ఈ కాలంలో చెప్పాలి అంటే ఉపనామం సబ్ టైటిల్ ఒకటే వస్తుంది వాళ్ళకి అది తుషితులు అని వారికి పేరు చాక్షుష మన్వంతరంలో వారు వైవస్వత మన్వంతరం రాబోతోంది ప్రళయం అయిపోతుంది మన్వంతరం గడిచిపోయింది చాక్షుష మన్వంతరం గడిచిపోయింది కొత్త మన్వంతరం ప్రారంభమవుతోంది అలా వైవస్వత మన్వంతరం అంటే ఇది మనది మనం ఉండేది వైవస్వత మన్వంతరే అని చెప్తాం కదా ఈ మన్వంతరం వస్తోంది కాబట్టి అందరూ మాట్లాడుకున్నారట దేవతల్లారా పదండి పదండి వేగంగా వేగంగా పదండి ఎందుకు అనంటే మనం ఇప్పుడు అదితిదేవి గర్భంలో జన్మించాలి వైవస్వత మన్వంతరం వచ్చేస్తోంది అదితి గర్భంలో జన్మించాలి వైవస్వత మన్వంతరంలో మనం జన్మిద్దాము అప్పుడే మనకు మేలు జరుగుతుంది అని చెప్పి ఆ తుషితులు అనే దేవతలు అదితి కశ్యపుల గర్భంలో జన్మించారట దేవతలందరూ కూడా అలాగే విష్ణువు ఇంద్రుడు కూడా ఇంద్రుడు ఉపేంద్రుడు పేర్లు వింటాం కదా మనం ఉపేంద్రాయ నమః భగవంతుడికి పేరు ఉపేంద్ర అంటే ఇంద్రుడికి తమ్ముడు అలా దేవతలందరూ కూడా మళ్ళీ ఆ దేవతలు ఉంటారు కానీ ఆ దేవతలు ఈ రూపంలో మళ్ళీ అవతరించి వస్తారు జన్మించి వస్తారు ఈ విధంగా వెనుకటి చాక్షుష మన్వంతరంలో దేవతలుగా ఉన్న తుషితులే వైవస్వత మన్వంతరంలో ద్వాదశాదిత్యులుగా అవతరించారు కనుక ఆదిత్యోపాసన ఈ వైవస్వత మన్వంతరంలో చాలా ముఖ్యమైనది ఎందుకు వివస్వాన్ ఆయన నుంచే వచ్చింది వైవస్వతం వైవస్వతుడు అంటే సూర్యపుత్రుడే కదా కాబట్టి ఈ యుగంలో ఈ మన్వంతరంలో ఎవరైతే ఎక్కువగా సూర్యోపాసన చేస్తారో వారికి దేవతానుగ్రహం త్వరగా లభిస్తుంది సూర్యుణ్ణి ప్రత్యక్ష బ్రహ్మ అసావాదిత్యో బ్రహ్మ అలా భావన చేసి ఉపాసన చేయమని చెప్తుంది వేదం అలా చేసిన వారికి ఏదైనా సరే కార్యసిద్ధి తొందరగా అందుకే ఆంజనేయ స్వామిని ప్రధానంగా పెట్టారు స్వామిజీ వారు ఎందుకు ఆయన గురువు సూర్యుడు ఆంజనేయ అన్నప్పుడల్లా సూర్యుడు గుర్తొస్తాడు కదా ఆ రకంగా
మనకందరికీ కార్యసిద్ధి అవటం కోసమే కార్యసిద్ధి ఆంజనేయ స్వామిని స్థాపన చేశారు. తెలుసుకోండి ఆ రహస్యం. వాళ్ళందరూ ద్వాదశాదిత్యులుగా వచ్చారు. సర్వే దేవగణాస్తాత త్రయస్త్రింశత్తు ఛందజాః తేషామపీహ సతతం నిరోధోత్పత్తిరుచ్యతే. ఈ 33 మంది దేవతలున్నారే, వీరు ఇలాగే ప్రతి మన్వంతరంలో కూడా పుట్టి మళ్ళీ పుడుతూ ఉంటారు. ఏమయ్యారు అడగద్దు. పుట్టారు మన్వంతరంలో, మళ్ళీ మళ్ళీ పుడుతూ ఉంటారు. వాళ్ళు మనకి దగ్గర అయ్యేందుకోసం, ఎక్కడో ఉన్నారంటే మనకు తెలియదు కదా, అందుకోసం దగ్గర అయ్యేందుకోసం వాళ్ళకి తేషామపీహ సతతం నిరోధోత్పత్తిరుచ్యతే. ఇంకా ఒక విషయం కూడా మీరు తెలుసుకోవాలి. ఏమిటి అనంటే, కొందరు దేవతలు కొన్ని కల్పాలు అయిన తరువాత బ్రహ్మలో కలిసిపోతారు. వాళ్ళు మళ్ళీ రారు. వాళ్ళు ఆ యుగంలో, ఆ మన్వంతరంలో, ఆ కల్పంలోనే దేవతలు అయ్యేందుకోసం వచ్చారు. అంతే, అప్పుడే దేవతలుగా ఉంటారు. మళ్ళీ కొత్త దేవతలు వస్తారు. ఇది కూడా పద్ధతి ఉంది. కానీ ఈ 33 మంది ఉన్నారే, వీళ్ళు మాత్రం మారరు. వాళ్ళు అలాగే ఉంటారు. మిగతా వాళ్ళందరూ కూడా వచ్చిపోయేవాళ్ళు. ఈ విషయాన్ని కూడా చాలా స్పష్టంగా అర్థం చేసుకోవాలి. కనుక ప్రధాన దేవతలు ఎంతమంది? 33. అందుకనే 33 కోట్ల మంది, 333 కోట్ల మంది, ఇవన్నీ పెంచుకుంటూ పోయిన కారణం అదే. ప్రధానమైన దేవతలు 33. ఈ 33 అనేది అధిక మాసంలో మనం చూస్తాం. అధిక మాసంలో ఏది దానం చేసినా కూడా 33గా దానం చేస్తారు. ఎందుకు? దేవతా సంకేతం అది. కాబట్టి యథా సూర్యస్య మైత్రేయ ఉదయాస్తమయా విహ ఏవం దేవనికాయాస్తే సంభవంతి యుగే యుగే. ఎలాగైతే సూర్యుడికి ఉదయాస్తమానాలు మనం చూస్తూ ఉన్నామో, అలాగే ఈ దేవతలు కూడా ప్రతి యుగంలోనూ కూడా సంభవంతి, పుడుతూ ఉంటారు. అప్పుడు వారికి ఇలా వేరే 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 పేర్లు వస్తూ ఉంటాయి అని చెప్పి, అలా వచ్చిన ఆ అదితి గర్భం, అదితి పిల్లలు ఆదితేయా దేవతలు, వాళ్ళందరూ వాళ్ళ విషయం అంతా కూడా చెప్పి, ఇక దితి గర్భం, దితి సంతానాన్ని అదితి అదితి ఇద్దరు అక్క చెల్లెళ్ళు కదా, ఆ దితి సంతానాన్ని చెబుతూ ఆ కశ్యపుడికి దితి అనే ఆమె యందు హిరణ్యాక్షుడు, హిరణ్యకశిపుడు, వీళ్ళిద్దరూ అన్నదమ్ములు, జయ విజయులు, వీళ్ళిద్దరూ అవతరించారు. మీకు అర్థమయ్యే ఉంటుంది ఏ కథలోకి మనం దిగుతున్నాము అని. నరసింహ నరసింహ నరసింహ, జై బలో లక్ష్మీ నరసింహస్వామికి జై. ప్రహ్లాద చరిత్ర చెప్పబోతూ ఉన్నారు. హిరణ్యకశిపు, హిరణ్యాక్షుడు అనేటువంటి ఆ ఇద్దరు దితికి పిల్లలుగా జన్మించారు. వారు దుర్జయులు, భయంకరులు. సింహిక అనే ఒక కూతురు కూడా ఆమెకు పుట్టింది. ఆమె విప్రచిత్తికి భార్య అయింది. తరువాత హిరణ్యకశిపుడికి 4 పిల్లలు కలిగారు. వారు హ్లాదుడు, అనుహ్లాదుడు, ప్రహ్లాదుడు, సంహ్లాదుడు. గుర్తుపెట్టుకోవడానికి తేలిగ్గానే ఉంది. హ్లాద కామన్, అను సంప్ర ఇవి యాడ్ చేసుకుంటే అయిపోయింది. అనుహ్లాద, హ్లాద, సంహ్లాద, ప్రహ్లాద. ఇది ఇటువంటి పేర్లు చాలా తెలివిగా పెట్టాడు. మంచి పేర్లు. హ్లాద అంటే ఆనందం, సంతోషం. అనుహ్లాద ఎవరైనా సంతోషిస్తే చూసి సంతోషించేవాడు. ప్రహ్లాద ఎక్కువగా ఆనందిస్తూ ఉండేవాడు. ఎప్పుడు ఆనందమే అని ప్రహ్లాద. సంహ్లాద, సంహ్లాదుడు అంటే కొందరి విషయంలో కొంచెంగా ఆనందిస్తూ ఉండేవాడు. సంహ్లాద. హ్లాద ఆనందం. అది ఈ ప్రకారంగా పేర్లు పెట్టుకున్నాడు. హ్లాద, అనుహ్లాద, సంహ్లాద, ప్రహ్లాద. ఇలా వాళ్ళు దైత్య వంశాన్ని చక్కగా వృద్ధి చేసిన వాళ్ళు. తేషాం మధ్యే మన హీరో, తేషాం మధ్యే ఎవరు మనకు కావాల్సింది? అందరి గురించి మాట్లాడుకోంగా మనం. మనకు కావాల్సిన వాడు మహానుభావుడు, నవవిధ భక్తుల్ని మనకి అందించినవాడు, భక్తికి అగ్రేసరుడు. భక్తి అనగానే గుర్తొచ్చేవాడు. పేరులోనే కలుపుకున్నాడు భక్త ప్రహ్లాదుడు అని. తేషాం మధ్యే మహాభాగ సర్వత్ర సమదృగ్వశీ. అన్ని చోట్ల సమదృష్టితో చూసేవాడు. వశీ, తన ఇంద్రియాల్ని తాను వశంలో పెట్టుకున్నవాడు. ప్రహ్లాద పరమాం భక్తిం య ఉవాహ జనార్దనే. ఆయన
భగవంతుడైన ఆ జనార్దనుడు పరమేశ్వరుడి విషయంలో ఊహ పరమాం భక్తిం, పరమభక్తి అది. బాబా ఇది చెప్పడానికి వీల్లేదు, అటువంటి భక్తి. అటువంటి భక్తిని కలిగి ఉన్నవాడు ప్రహ్లాదుడు. అందుకనే భక్తుల్ని మనం స్మరణ చేస్తున్నప్పుడు మొదటి పేరు ఎవరిదండి? ప్రహ్లాద నారద పరాశర పుండరీక వ్యాసాంబరీష శుకశౌనక భీష్మదాల్భ్యాన్ రుక్మాంగదార్జున వసిష్ఠ విభీషణాదీన్ పుణ్యానిమాన్ పరమభాగవతాన్ స్మరామి. పరమభాగవతులు వీళ్ళందరూ కూడా. వారిలో ప్రహ్లాదుడు మొదటివాడు ఆయన. కాబట్టి వాసుదేవుడు నిరంతరంగా ఆ ప్రహ్లాదుడి హృదయంలో కొలువై ఉంటాడు. ప్రహ్లాదుడితో ఉండటం కాదు, ప్రహ్లాదుడి హృదయంలోనే కొలువై ఉంటాడు. ఇది తెలియక ఆ దైత్యరాజు, ఆ హిరణ్యకశిపు ప్రహ్లాదుణ్ణి నానా హింసలు పెట్టాడు, చాలా కష్టపెట్టాడు. అగ్నిలో వేసేశాడు చంపేయాలని, కొండల నుంచి తోసేసాడు చంపేయాలని, సముద్రంలోకి తోసేశాడు రాయి కట్టి భయంకరంగా, పాములతో కరిపించాడు, విషం తాపించాడు. ఇవన్నీ చాలక ఇక్కడ విశేషంగా విష్ణు పురాణంలో ఆ పాఠాలు నేర్పడానికి వచ్చారు కదా చండామార్కులు, వారికి చెప్పి ఒక కృత్యని సృష్టి చేశాడు, భయంకరమైన రాక్షస శక్తి. ఆ రాక్షస శక్తి కూడా ప్రహ్లాదుని ఏమీ చేయలేకపోయింది. ఇలా రకరకాల బాధలు పెట్టాడు. ఇవన్నీ కూడా మనం వింటూ ఉంటాం, మనకు తెలిసినవి. అలా చెప్పి పతంతాముచ్చాదవని యముపేత్య మహామతిం దధార దైత్యపతినా క్షిప్తం స్వర్గనివాసినా. ఇక ఇక్కడెక్కడి నుంచో కొండల నుంచి తోస్తే వీడు చచ్చిపోవటం లేదని చెప్పి ఎక్కడికైనా వెళ్తాడుగా హిరణ్యకశిపు. ఈ ప్రహ్లాదుడు ఈ పిల్లవాడిని తీసుకుని స్వర్గానికి వెళ్ళాట. వెళ్ళి స్వర్గం నుంచి తోసేసాట, ఇలాగైనా ప్రయత్నం చేద్దామని. స్వర్గం నుంచి తోస్తే పడ్డాడు 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 పడి 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 భూమి మీదకి వచ్చి పూల పాన్పు మీద పడ్డట్టుగా పడ్డాడు. జై బలో లక్ష్మీ నరసింహస్వామికి జై. చూస్తున్నాడు పైన, ఆ పడ్డాడు 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 చచ్చాడు, బతికాడు. మళ్ళీ ఇదేంట్రా ఇన్ని చేసినా కూడా ఎలా చంపాలి అని ఆలోచన. ఎందుకు, ఏమిటి ఆశ్చర్యం? ఇదే చెప్పేశారు ముందు. ప్రహ్లాదుడి ఉత్పత్తి ఇవన్నీ ఏం చెప్పలా. ఇలా చెప్పేసరికి సహజంగానే ప్రశ్న వస్తుంది కదా. అలా ఆయనకి మైత్రేయుడు కూడా ప్రశ్న వచ్చింది. సమచేత జగత్యస్మిన్ యస్సర్వేష్వేవ జంతుషు యథాత్మని తథాన్యత్ర పరం మైత్ర గుణాన్వితః. ఎలా ఉన్నాడు ప్రహ్లాదుడు? ఆహా, ప్రహ్లాదుల్లోని ఒక్క గుణము మనలో వచ్చినా చాలు. ఒక్క గుణం, ఎక్కువగా అక్కర్లా. ప్రహ్లాదుల్లో ఉండేటువంటి గుణాల్లో ఒక గుణము పరిపూర్ణంగా వస్తే కూడా చాలు. ఎలా ఉన్నాడు? సమచేత జగత్యస్మిన్, ఈ జగత్తులో సమచేతాహ, సమదృష్టితో ఉన్నాడు. యస్సర్వేష్వేవ జంతుషు, ఒక మనుష్యులనే కాదు అందరి జంతువుల్లోనూ కూడా సమంగా వ్యాపించి ఉండేటువంటి పరమాత్మ చైతన్యాన్నే దర్శిస్తూ ఉన్నాడు. అది సమదృష్టి అంటే. సమదృష్టి అంటే అర్థం కావాలి కదా. సమదర్శిన, ఎట్లా సమదర్శిన? విద్యా వినయ సంపన్నే బ్రాహ్మణే గవిహస్తిని శునిచైవ శ్వపాకే చ పండితా సమదర్శిన. ఇదేంటండి? విద్యా వినయ సంపన్నే అని చెప్పేసి రేపటి నుంచి సంభావన, ఒక దారిలో పోతూ ఉండేటువంటి కుక్కను తీసుకొచ్చి సంభావన ఇచ్చేసి దానికి శాలువా కప్పేసి ఇలా చేస్తే సమదృష్ట్యా? ప్రశ్న వచ్చింది భాష్యంలో, సమదృష్టి అని అన్నారు కదా. ఏమిటి సమదృష్టి? ఇక్కడే ఉంది విషయం, అర్థం చేసుకోవాల్సింది. ఇది వ్యవహారం. ఈ వ్యవహారం ఇలాగే జరుగుతుంది. ఎవరు కుక్కల్ని తీసుకొచ్చి సన్మానం చేయరు, వాటికి అవసరమూ లేదు. ఆహారం పెడితే ప్రేమగా చాలు, వాటి మంచి మనసుతో ఆశీర్వదిస్తాయి. ఏం చేస్తాయి అవి? అక్కడ పరమాత్మ ఉన్నాడు కదా, వాటికి అవసరం లేదు. కానీ సమదృష్టి అంటే సర్వ ప్రాణుల్లోనూ కూడా వ్యాపించి ఉండేటువంటి చైతన్యము. అది, ఆ చైతన్యాన్ని దర్శించటం, గుర్తించటం, అది సమదర్శనము. అది కావాలి. అది ఆ ప్రహ్లాదుడికి. యథాత్మని తథాన్యత్ర, తనని తాను ఎంత ప్రేమిస్తాడో, తనని తాను ఎంత గౌరవిస్తాడో, అలాగే తథాన్యత్ర పరం మైత్ర గుణాన్వితః, తనతో తనకు ఎంత మైత్రియో ఇతరులతో కూడా అంతే మైత్రి.
అలా ఉన్నాడు. మైత్రగుణాన్విత ధర్మాత్మా సత్యశౌచాది గుణానాం ఆకరస్తథా. ధర్మాత్ముడు, ఇక సత్యశౌచాది గుణానాం, సత్యము శౌచము ఇటువంటి గుణాలకు ఆకరః ఒక నిధిలాగా ఉన్నాడు, గనిలాగా ఉన్నాడు. ఉపమానమశేషాణం సాధూనాం యస్సదా భవత్. భక్తులు అనేది వచ్చినప్పుడు, భక్తుడు అనే పేరు వచ్చినప్పుడు ఎవరిని తీసుకొస్తారు? ప్రహ్లాదుడు అంటారు ముందు. భక్తుడంటే ప్రహ్లాదుడండి. అలా సాధువుల మాటల్లో, సాధువుల జీవితాల్లో, సత్సంగాల్లో ఒక ఉపమానంలాగా నిలిచిపోయిన క్యారెక్టర్ ప్రహ్లాదుడు. ఉపమానమశేషాణం సాధూనాం. ఎవరికి? మొత్తం ఈ భక్తి మార్గంలో, ఈ జ్ఞాన మార్గంలో ఉండే వారికి అందరికీ కూడా ఒక ఉపమానంగా ఉన్నాడు ప్రహ్లాదుడు. మహాభక్తుడు. అటువంటి ఆయన సాధూనాం యస్సదా భవత్. కారణం చాస్య జగతో విష్ణురేవ సనాతనః. ఎందుకు? తెలుసుకున్నాడు. అస్య జగతః కారణం విష్ణురేవ సనాతనః అని తెలుసుకున్నాడు. ఈ మొత్తము ప్రపంచానికి, సృష్టికంతా కూడా కారణమైన వాడు ఆ మహావిష్ణువే అని తెలుసుకుని ఉన్నాడు అని. అటువంటి ఆ ప్రహ్లాదుడి యొక్క చరిత్రను నీకు చెబుతాను అని చెప్పి ఆ పరాశర మహర్షి ప్రతిజ్ఞ చేశారు. చేస్తే మైత్రేయుడికి ఒక సందేహం వచ్చింది. ఆ సందేహం ఏమిటి అనేది మనం ఎల్లుండి తెలుసుకుందాం. ఇదేమిటి ఎల్లుండి అన్నారు? ఉన్నట్టుండి రేపు ఏదో ఒక సభ ఉన్నది ఇక్కడ, వారందరూ వచ్చి ఒక సభ చేసుకుంటున్నారు, ఒక విప్ర సభ అని వారందరూ కలిసి చేస్తూ ఉన్నారు. కనుక అది ఈ సమయంలోనే 6 నుంచి 8 వాళ్ళు అడిగారు. కనుక రేపు సాయంత్రం ఇక్కడ మన విశ్వ ప్రార్థనా మందిరంలో మీరు సహజంగా మామూలుగా రోజు చేసే సత్సంగం అంతా చేస్తూ ఉండండి. అప్పుడు మన ఫణిశ్రీ గారు చాలామంది ఇంగ్లీష్లో అడిగారు, ఇన్ని రోజులు జరిగిన జిస్ట్ కావాలి లైవ్లో చూస్తూ ఉన్నవాళ్ళు. ఆ జిస్ట్ సారాంశాన్ని ఆయన రేపు సాయంత్రం చెప్తారు. మీరు ఇక్కడ సత్సంగం చేస్తూ ఉంటే అది అక్కడ సభ ముగించుకుని తర్వాత నేను కూడా వచ్చే ప్రయత్నం చేస్తాను. జై గురుదత్త, శ్రీ గురుదత్త. ನಾವಿನ್ನು ಕನ್ನಡದಲ್ಲಿ ಪ್ರವೇಶ ಮಾಡಬೇಕು. ಇವತ್ತಿನ ಈ ಕಥಾಭಾಗದಲ್ಲಿ ನಿನ್ನೆ ದಿವಸ ನಾವು ಕಂಡು ಮಹರ್ಷಿಯ ಕಥೆಯನ್ನು ಕುರಿತು ಮಾತಾಡಿಕೊಂಡ್ವಿ. ಆ ಕಂಡು ಮಹರ್ಷಿ ಹೇಗೆ ತಪಸ್ಸನ್ನು ಮಾಡಿದ್ರು, ಹೇಗೆ ಮಹಾವಿಷ್ಣುವಿನ ಅನುಗ್ರಹವನ್ನು ಪಡೆದರು ಅನ್ನುವಂಥ ಪ್ರಶ್ನೆ ಬಂದಾಗ ಅವರು ಮಾಡಿದಂಥ ಸ್ತೋತ್ರ ಬ್ರಹ್ಮಪಾರ ಸ್ತೋತ್ರ. ಅದರ ಹೆಸರು ಬ್ರಹ್ಮಪಾರ ಸ್ತೋತ್ರ. ತುಂಬ ಸೊಗಸಾಗಿದೆ. ಯಾಕೆ ಆ ಹೆಸರು ಬಂತು ಅಂತಂದರೆ ಶ್ರೀಧರ ಸ್ವಾಮಿ ವ್ಯಾಖ್ಯಾನದಲ್ಲಿ ಹೇಳಿದ್ದಾರೆ, ಈ ಸ್ತೋತ್ರದಲ್ಲಿ 3 ಶ್ಲೋಕ ಇದೇನೋ ಅಂತ ದೊಡ್ಡ ಸ್ತೋತ್ರ ಏನಲ್ಲ. ಈ 3 ಶ್ಲೋಕದಲ್ಲಿ ಬ್ರಹ್ಮ, ಪರ, ಪಾರ ಈ ಪದಗಳೇ ಹೆಚ್ಚಿಗೆ ಕೇಳುತ್ತವೆ. ಆದ್ದರಿಂದ ಈ ಸ್ತೋತ್ರದ ಹೆಸರು ಬ್ರಹ್ಮ ಪಾರ ಸ್ತೋತ್ರ. ಅಂದರೆ ಬ್ರಹ್ಮ ಪರತೆಯನ್ನ ತಿಳಿಸುವಂಥ ಸ್ತೋತ್ರ. ಬ್ರಹ್ಮನಿಗಿಂತ ಪರವಾದದ್ದು, ಪರ ಅಂದರೆ ದೊಡ್ಡದು, ಶ್ರೇಷ್ಠ, ಯಾವುದೂ ಇಲ್ಲ ಅಂತ ತಿಳಿಸುವಂಥದ್ದು. ಭಗವಂತನಿಗಿಂತ ಬೇರೆ ದೊಡ್ಡದು ಯಾವುದೂ ಇಲ್ಲ ಅಂತ ಹೇಳಿ ದರ್ಶನ ಮಾಡಿ ಆ ಕಂಡು ಮಹರ್ಷಿ ಭಗವಂತನನ್ನು ಹಾಗೇ ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡಿ ಅವನ ಅನುಗ್ರಹದಿಂದ ನನ್ನಲ್ಲಿರೋ ಇಂಥ ಎಲ್ಲ ಈ ರಾಗಾದಿ ದೋಷಗಳೆಲ್ಲ ಸುಟ್ಟು ಹೋಗಲಿ. ಯಾಕೆ? ಕ್ರಿಯಾಲೋಪವಾಯಿತು. 900 ವರ್ಷ ಪ್ರಮ್ಲೋಚನ ಬಂದಿದ್ಲಲ್ಲ, 900 ವರ್ಷ ಮೈ ಮರೆತಿದ್ದ, ಕ್ರಿಯಾಲೋಪ ಆಯಿತು. ಹಾಗೆ ಯೋಗಾದಿ ಭಂಗ ದೋಷ ಬಂತು. ತಾನು ಮಾಡಿದ ಯೋಗ ತಪಸ್ಸು ಎಲ್ಲವೂ ಭಂಗವಾಗೋಯಿತು. ಆದ್ದರಿಂದ ಈ ಥರದ ದೋಷಗಳೆಲ್ಲ ಪರಿಹಾರವಾಗಬೇಕು ಅಂಥೇಳಿ ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡ್ತಾನೆ ಈ ಬ್ರಹ್ಮಪಾರ ಸ್ತೋತ್ರದಿಂದ. ಯಾರು? ಕಂಡು ಮಹರ್ಷಿ. ಆಗ ಭಗವಂತನ ಅನುಗ್ರಹದಿಂದ ಪರಿಪೂರ್ಣವಾದ ಜ್ಞಾನವನ್ನು ಪಡ್ಕೊಂಡು ಮುಕ್ತಿಯನ್ನ, ಪರಮಪದವನ್ನು ಪಡ್ಕೊಂಡ ಕಂಡು ಮಹರ್ಷಿ. ಜೈ ಬಲೋ ಲಕ್ಷ್ಮೀನಾರಾಯಣ ಸ್ವಾಮಿ ಕಿ ಜೈ ಅಂತ ಆ ಕಂಡು ಮಹರ್ಷಿಯ ಕಥೆಯನ್ನು ಹೇಳಿದ್ರು. ಅದಾದ ಮೇಲೆ ಮಾರಿಷ, ಆ ಮಗುವಿನ ಕಥೆ ಏನು ಅನ್ನೋದನ್ನು ನಿನ್ನೆ ನಾವು ಮಾತಾಡ್ಕೊಂಡಿದ್ವಿ. ಏನಾಗಿತ್ತು ಪೂರ್ವಜನ್ಮದಲ್ಲಿ ಆಕೆಯ ಕಥೆ ಅನ್ನೋದನ್ನು. ಒಬ್ಬ ರಾಜಕನ್ಯೆ ಆಗಿದ್ಲು. ಸಣ್ಣ ವಯಸ್ಸಿನಲ್ಲೇ ಪಾಪ ಗಂಡ ತೀರು ಹೋದ, ಸಂತಾನವಾಗಲಿಲ್ಲ. ಆಗ ಮಹಾವಿಷ್ಣುವನ್ನು ಬೇಡ್ಕೊಂಡ್ಲು.
ಬೇಡದಾಗ ಮಹಾವಿಷ್ಣು ಅನುಗ್ರಹ ಮಾಡಿದ್ರು. ಏನಂತ? ಒಂದೇ ಜನ್ಮದಲ್ಲಿ ನಿನ್ನ ಕೋರಿಕೆ ತೀರುತ್ತೆ ಅಂತ. ನೀನು ಎಷ್ಟೋ ಜನ್ಮನಿ ಅಂತ ಬೇಡದೆ, ಅಷ್ಟೆಲ್ಲ ಜನ್ಮ ಬೇಕಾಗಿಲ್ಲ. ನನ್ನನ್ನು ನೋಡಿದವರು, ನನ್ನ ದರ್ಶನ ಮಾಡಿದವರು ಮತ್ತೆ ಈ ಸಂಸಾರ ದುಃಖದಲ್ಲಿ ಬೀಳೋದಿಲ್ಲ. ಇದು ನಿಯಮ. ಮತ್ತೆ ನೀನೇನೋ ವರ ಈ ಥರ ಕೇಳಿದ್ಯಾ ನನಗೆ, ಏನು ಮಾಡಬೇಕು? ಅದರಿಂದ ಒಂದೇ ಜನ್ಮದಲ್ಲಿ ನಿನ್ನ ಕೋರಿಕೆ ತೀರಲಿ ಅಂಥೇಳಿ ಭಗವಂತನ ಅನುಗ್ರಹ ಮಾಡಿದ್ದಾನೆ. ಅದಕ್ಕೆ ಒಂದೇ ಅಂಶದಲ್ಲಿ 10 ರೂಪದಲ್ಲಿ ಹುಟ್ಟಿರುವಂಥ ಪ್ರಚೇತಸರಿಗೆ ಆ ಮಾರೀಷ ಹೆಂಡತಿಯಾಗಿದ್ದಾಳೆ. ಅವರಿಗೆ ಉತ್ತಮೋತ್ತಮನಾದಂಥ ದಕ್ಷ ಪ್ರಜಾಪತಿ ಸಂತಾನವಾಗಿ ಹುಟ್ಟಿದ್ದಾನೆ. ಆ ದಕ್ಷ ಪ್ರಜಾಪತಿಯಿಂದ ಬೆಳೆದಂಥ ಸೃಷ್ಟಿಯನ್ನೆಲ್ಲ ಕೂಡ ವಿಶೇಷವಾಗಿ ವರ್ಣನೆ ಮಾಡಿ ಹೇಳಿದ್ರು. ಆ ದಕ್ಷ ಪ್ರಜಾಪತಿಯಲ್ಲಿ ಹರಿಯಶ್ವರು, ಶಬಲಾಶ್ವರು ಅನ್ನುವಂಥ ದೇವತೆಗಳು ಹುಟ್ಟಿ ಬಂದರು. ಆ ದೇವತೆಗಳಿಗೆ ಆ ಹೆಸರು. ಅವರು ಒಂದಾನೊಂದು ಸಂದರ್ಭದಲ್ಲಿ ತನ್ನ ಆ ಸೃಷ್ಟಿ ಕಾರ್ಯವನ್ನು ಮುಂದುವರೆಸಬೇಕು ಅಂತ ದಕ್ಷ ಪ್ರಜಾಪತಿ ಹೇಳಿರೋದ್ರಿಂದ ಅವರು ತಪಸ್ಸಿಗೆ ಹೊರಡುವಾಗ ನಾರದ ಮಹರ್ಷಿ ಸಿಕ್ಕಿದ್ರು ಅವರಿಗೆ ಮಧ್ಯದಲ್ಲಿ. ನಾರದ ಮಹರ್ಷಿ ಸಿಕ್ಕಿಬಿಟ್ಟು, ಏನಪ್ಪ ಎಲ್ಲ ಹೊರಟಿದ್ದೀರಿ? ನಾವು ಹೀಗೆ ತಪಸ್ಸು ಮಾಡಕ್ಕೆ ಹೊರಟಿದ್ದೀವಿ. ಏನಕ್ಕೆ? ಏನು ತಪಸ್ಸು ಮಾಡಬೇಕು? ನಮ್ಮ ತಂದೆ ಹೀಗೆ ಹೇಳಿದ್ದಾರೆ, ಅಪ್ಪಣೆ ಕೊಟ್ಟಿದ್ದಾರೆ, ಅದಕ್ಕೋಸ್ಕರ ನಾವು ತಪಸ್ಸಿಗೆ ಹೊರಟಿದ್ದೀವಿ. ಅಲ್ಲಯ್ಯ, ನೀವು ಈ ಭೂಮಿಯನ್ನೇ ನೋಡಿಲ್ಲ ಪೂರ್ತಿಯಾಗಿ, ಈ ಭೂಮಿಯ ಕಥೆನೇ ನಿಮ್ಗೆ ಗೊತ್ತಿಲ್ಲ, ಇದನ್ನೇ ನೋಡಿದ್ರೆ ಇನ್ನೇನು ತಪಸ್ಸಿಗೆ ಹೋಗ್ತೀರಾ ನೀವು ಅಂತ ಕೇಳ್ದೆ. ಹೌದಲ್ಲ, ನಿಜ, ಭೂಮಿಯನ್ನೆಲ್ಲ ಸುತ್ತಿ ನೋಡಬೇಕು ಅಂತ ಹೇಳಿ ಅನ್ನಿಸ್ತವರಿಗೆ. ಭೂಮಿಯನ್ನು ಸುತ್ತಕ್ಕೆ ಹೊರಟರು. ಎಲ್ಲಿ ಹೋದ್ರೋ ಗೊತ್ತಿಲ್ಲ, ಬರಲಿಲ್ಲ ಅವರು. ದಕ್ಷನಿಗೆ ವಿಪರೀತ ಚಿಂತೆ ಆಯಿತು. ಆಗ ಈ ಶಬಲಾಶ್ವರು ಅನ್ನುವಂಥ ಸಂತಾನವನ್ನು ಕಳಿಸ್ದ. ನೀವು ಹೋಗ್ರಪ್ಪ, ಹೋಗಿ ತಪಸ್ಸು ಮಾಡಿ ಈ ಸೃಷ್ಟಿಯನ್ನು ಮುಂದುವರಿಸಿ ಅಂತ. ಅವರು ಹೊರಟವ್ರನ್ನ ಮತ್ತೆ ನಾರದ ಮಹರ್ಷಿ ಹಿಡ್ಕೊಂಡು ಎಲ್ಲಿ ಹೋಗ್ತಿದ್ದೀರಿ? ನಾವು ತಪಸ್ಸಿಗೆ ಹೋಗ್ತಾ ಇದ್ವಿ. ನಿಮ್ಮ ಅಣ್ಣಂದ್ರೆ ಎಲ್ಲಿ ಹೋದ್ರು? ಅವರು ತಪಸ್ಸಿಗೆ ಹೋದ್ರು, ಗೊತ್ತಿಲ್ಲ. ಇಲ್ಲ, ಭೂಮಿಯನ್ನು ನೋಡಕ್ಕೆ ಹೋದ್ರು. ನೀವು ಹಾಗೆ ಭೂಮಿ ನೋಡಬೇಕು. ನೋಡಿ ಎಷ್ಟು ದೊಡ್ಡದಾಗಿದೆ, ಇನ್ನೂ ಬರಲೇ ಇಲ್ಲ ಅವರು, ಅಷ್ಟು ಸುತ್ತಾನೇ ಇದ್ದ, ಇನ್ನೂ ಸುತ್ತಾ ಇದ್ದಾರೆ. ನೀವು ಹಾಗೆ ಹೋಗಿ ಸುತ್ಕೊಂಬನ್ನಿ ಅಂದಾಗ ನಿಜ ನಾರದ ಮಹರ್ಷಿ ಹೇಳೋ ಮಾತು, ಕೆಲವು ಸಮಯ ಕೆಲವು ಹೇಳೋ ಮಾತು ಹಾಗೇ ಮನಸ್ಸು ಹೊಟ್ಟೋಗುತ್ತೆ, ಮಾಡಲೇಬೇಕು ಅಂತ ಅನ್ಸುತ್ತೆ. ಅದು ಮಹಾನುಭಾವರು, ಮಹಾತ್ಮರು ತಪಶಕ್ತಿಯಿಂದ ಹೇಳೋ ಮಾತಲ್ವಾ, ಮಾಡೇ ಮಾಡ್ತಾರೆ. ಹಾಗಾಗಿ ಈ ಶಬಲಾಶ್ವರು ಕೂಡ ತಪಸ್ಸಿಗೆ ಹೊರಟ್ಬಿಟ್ರು. ತಪಸ್ಸಿಗೆ ಹೋದವರು ಭೂಮಿಯನ್ನು ನೋಡಿಕೊಂಡು ಆ ದಿನದಿಂದ ಒಂದು ನಾಣ್ಣುಡಿ ಬಂತಂತೆ ಲೋಕದಲ್ಲಿ. ಏನದು ಅಂತಂದರೆ, ಹೋದವರು ಹೋದರು, ಅವರನ್ನ ಹುಡುಕೊಂಡು ನೀನು ಹೋಗಬೇಡ, ನೀನು ಬರೋದಿಲ್ಲ ಅಂತ. ಹೋದವರು ಹೋದರು, ಅವ್ರಿಗೋಸ್ಕರ ನೀನು ಹೊರಟ್ರೆ ನೀನು ಬರೋದಿಲ್ಲ. ಯಾರೋ ಪ್ರವಾಹದಲ್ಲಿ ಹೋಗ್ಬಿಟ್ರು, ನಾನು ಅವ್ರನ್ನ ಹೋಗಿ ಹಿಡ್ಕೊಂಬರ್ತೀನಿ, ನೀನು ಪ್ರವಾಹಕ್ಕೆ ಕೇಳಿದ್ರೆ ನೀನು ಹೋಗ್ತೀಯ ಅಷ್ಟೆ. ಹಾಗೆ ಆವತ್ತಿನಿಂದ ಹೋದವರನ್ನ ಹುಡುಕೊಂಡು ಹೋಗುವಂಥ ಪದ್ಧತಿ ಇಲ್ಲ ಅಂತ. ಆಯ್ತು, ಏನು ಮಾಡೋದು? ಆಗಿನ ಕಾಲದ ಮಾತು, ಈಗಿನ ಕಾಲದ ಮಾತಲ್ಲ ಅದು. ಅಂದರೆ ಇದನ್ನು ನಾವು ಬೇರೆ ಯಾವುದಾದ್ರು ಒಂದು ಅಧರ್ಮ ಮಾರ್ಗದಲ್ಲಿ ಹೋಗಿದ್ದಾಗ ಅವರನ್ನು ಅನುಸರಿಸ್ಕೊಂಡು ಹೋದರೆ ಹೋದವರು ಹಾಳಾದರು ಅಂತ ಅರ್ಥ. ಇವರು ಹೋಗಲಿಲ್ಲ, ಇವರು ಧರ್ಮ ಮಾರ್ಗದಲ್ಲೇ ಹೋಗಿದ್ದು. ಆದರೆ ನಮಗೆ ಅರ್ಥವಾಗಬೇಕು ಈ ಘಟ್ಟ ಅಂತಂದರೆ, ಧರ್ಮ ಮಾರ್ಗದಲ್ಲಿ ಹೋದವ್ರನ್ನ ಅನುಸರಿಸು, ಆದರೆ ಅಧರ್ಮ ಮಾರ್ಗದಲ್ಲಿ ಹೋದವ್ರನ್ನ ಈ ಅಧರ್ಮ ಹೀಗೆ ಮಾಡಿದ್ದಾರೆ, ನಾವು ಒಂದ್ಸಲ ಟ್ರೈ ಮಾಡೋಣ ಹಾಗೆಲ್ಲ ಅನ್ಕೋಬಾರ್ದು. ಅವ್ರು ಯಾರೋ ಮೋಸ ಹೋಗಿದ್ದಾರೆ ಗೊತ್ತಾಯಿತು, ನೀನು ಯಾಕೆ ಮತ್ತೆ ಮೋಸ ಹೋಗಬೇಕು, ನಾವು ಒಂದು ಟ್ರೈ ಮಾಡೋಣ ಅನ್ಕೋಬಾರ್ದು. ಅಲ್ಲ ರೀ, ಅವ್ರೇನೋ ತಿಂದ್ರಂತೆ, ಸತ್ತೋಗ್ಬಿಟ್ರಂತೆ, ನಾವು ಒಂದ್ಸಲ ಟ್ರೈ ಮಾಡೋಣ ಹಂಗ್ಯಾರು ಅನ್ಕೊಳಲ್ವಲ್ಲ, ತಪ್ಪಲ್ವಾ ಅದು? ಹಾಗೆಲ್ಲ ಅನ್ಕೋಬಾರ್ದು. ಹಾಗೇನೇ ಇದು. ಆದರೆ ದಕ್ಷ ಪ್ರಜಾಪತಿಗೆ ವಿಪರೀತ ಕೋಪ ಬಂತಂತೆ ನಾರದ ಮಹರ್ಷಿಯ ವಿಚಾರದಲ್ಲಿ. ಏನು, ನಾನು ಕಳಿಸ್ದವ್ರನ್ನೆಲ್ಲ ಹೀಗೆ ಏನೋ ಅವರ ಬುದ್ಧಿ ಕೆಡಿಸಿ ಕಳಿಸ್ಬಿಡ್ತಾ ಇದ್ದಾನೆ, ಅವ್ರನ್ನೆಲ್ಲ ಈ ವೇದಾಂತ ಮಾರ್ಗದಲ್ಲಿ ತರ್ತಾ ಇದ್ದಾನೆ ಅಂತ ಹೇಳಿ ದಕ್ಷ ಪ್ರಜಾಪತಿ ಕೋಪ ಬಂದು ನಾರದರಿಗೆ ಒಂದು ಶಾಪವನ್ನು ಕೊಟ್ರಂತೆ. ನಾರದರನ್ನ ನಾವು ತ್ರಿಲೋಕ ಸಂಚಾರಿ ಅಂತ ಕರಿತೀವಿ. ಯಾಕೆ? ಇಲ್ಲೂ ಇದ್ದಾರೆ, ನಿಮಗೆ ಕಾಣಿಸ್ದೇ ಇರ್ಬೋದು, ನನಗನ್ನಿಸ್ತಾ ಇದೆ ನಾರದ ಮಹರ್ಷಿ ಖಂಡಿತ ಇಲ್ಲಿ ಬಂದು ಕೂತಿದ್ದಾರೆ ಸತ್ಸಂಗದಲ್ಲಿ. ಎಲ್ಲೇ ಸತ್ಸಂಗ ಆದರೂ ಇರ್ತಾರೆ ಅವರು. ಇಲ್ಲಲ್ಲ, ನೀವೊಂದು 1,00,000 ಸತ್ಸಂಗ ಮಾಡಿ ಮೈಸೂರಿನಲ್ಲಿ, ಅಷ್ಟು ಕಡೆ ಇರ್ತಾರೆ. ಎಲ್ಲಿ ನಾವು ನಾಮಸ್ಮರಣೆ ಅಲ್ಲಿರ್ತಾರೆ ಅವರು. ವ್ಯಾಸರು, ಹನುಮಂತ, ನಾರದರು, ಪ್ರಹ್ಲಾದರು ಇವರೆಲ್ಲ ಎಲ್ಲೆಲ್ಲಿ ಸತ್ಸಂಗವಾಗುತ್ತೋ ಅಲ್ಲೆಲ್ಲ ಬಂದಿರ್ತಾರೆ. ನಮಗೆ ಗೊತ್ತಾಗಲ್ಲ, ನಮಗೆ ಕಾಣಲ್ಲ ಅಷ್ಟೇ, ಸೂಕ್ಷ್ಮ ರೂಪದಲ್ಲಿ ಅವರು. ನೋಡಬೇಕು, ಇದಾರಪ್ಪ ಅಂತ. ಯಾರನ್ನೋ ನೋಡಿ ನಾರದ ಅನ್ಕೊಂಡ್ಬಿಡ್ಬೇಡಿ, ಅವರೊಬ್ಬರು ಗಡ್ಡ ಬೆಳೆಸ್ಕೊಂಡಿದ್ದಾರೆ, ಅವ್ರನ್ನೋ ಬಂದರು ನಾರದರು ಅಂತ ಅನ್ಕೊಂಡ್ಬಿಡ್ಬೇಡಿ. ಆಮೇಲೆ ಅಯ್ಯೋ ಇವ್ರು ಯಾರೋ ಬಂದು ನನ್ನ ಹಿಡ್ಕೊಂಡ್ಬಿಟ್ರು,
ರೂಪಗಳಲ್ಲಲ್ಲ, ಸೂಕ್ಷ್ಮ, ಅದು ಸೂಕ್ಷ್ಮದಲ್ಲಿ. ಹಂಗೇ ಇದ್ದಾರೆ ಅಂತಲ್ಲ ಅಭಿಪ್ರಾಯ, ಅದು ಸೂಕ್ಷ್ಮ ರೂಪದಲ್ಲಿ ಇರ್ತಾರೆ. ಅದನ್ನು ನಾವು ಗಮನಿಸ್ಕೋಬೇಕು, ಭಾವನೆಯಿಂದ ಭಾವಿಸ್ಕೋಬೇಕು. ಓ ಇವರಿದ್ದಾರೆ ಅಂತ ಹೇಳಿ ಭಾವಿಸ್ಕೋಬೇಕು. ಆಗ ನಾರದರಿಗೆ ಶಾಪ ಕೊಟ್ಟಂತೆ, ಏನು, ನೀನು ನಿತ್ಯ ಸಂಚಾರಿಯಾಗು, ನಿನಗೆ ಎಲ್ಲೂ ಇರೋಕ್ಕೆ ಒಂದು ಜಾಗ, ಒಂದು ಸ್ಥಾವರ, ಒಂದು ಮನೆ ಇರಬಾರದು ಅಂತ. ಇದನ್ನ ನಾರದ ಮಹರ್ಷಿ ಶಾಪ ಅಂತ ತಗೊಳ್ಳಿಲ್ಲ, ವರ ಅಂತ ತಗೊಂಡ್ರು. ತುಂಬ ಸಂತೋಷ, ನನಗೆ ಬೇಕಾದ್ದೇ ಅದು. ಯಾಕೆಂದರೆ ನಾರದ ಮಹರ್ಷಿ ಭಾಗವತದ ಪ್ರಾರಂಭದಲ್ಲಿ, ಭಾಗವತ ಮಹಾತ್ಮ್ಯದಲ್ಲಿ ಅವರು ಬಂದಾಗ ಒಂದು ದೃಶ್ಯವನ್ನು ನೋಡ್ತಾರೆ. ಏನದು ದೃಶ್ಯ? ಮಥುರಾ ಬೃಂದಾವನದಲ್ಲಿ ಒಬ್ಬ ಯುವತಿ ಕೂತಿದ್ದಾಳೆ. ಆ ಯುವತಿಯ ಮಡಿಲಲ್ಲಿ ಮಕ್ಕಳ ಥರ ಇಬ್ಬರು ವೃದ್ಧರು ತಲೆ ಇಟ್ಟು ಮಲ್ಕೊಂಡು ಅಳ್ತಾ ಇದ್ದಾರೆ. ಅವರಿಬ್ಬರನ್ನ ನೋಡಿ ಈಕೆ ಕೂಡ ಅಳ್ತಾ ಇದ್ದಾಳೆ. ಇವರಿಗೆ ಅರ್ಥವಾಗಲಿಲ್ಲ ನಾರದರಿಗೆ. ಯಾರಮ್ಮ ನೀನು ಅಂತ ಬಂದು ಕೇಳಿದ್ರೆ ನಾನು ಭಕ್ತಿ, ಇವರು ಜ್ಞಾನ ವೈರಾಗ್ಯಗಳು, ನನ್ನ ಮಕ್ಕಳು ಅಂತ ಹೇಳಿದ್ರು. ಇದೇನಿದೆ, ಎಲ್ಲರೂ ಉಂಟಾ? ವಯಸ್ಸಾದವರು ಮಕ್ಕಳು, ವಯಸ್ಸಲ್ಲಿರೋಳು ತಾಯಿ ಅಂತಂದ್ರೆ ಇದೇನಿದು ಅಂತಂದ್ರೆ, ಆಗ ಭಕ್ತಿ ಹೇಳಿದ್ಲು, ನನ್ನದೂ ಇದೇ ಪರಿಸ್ಥಿತಿ. ಒಂದು ಕಾಲದಲ್ಲಿ ನಾನು ಹೀಗೆ ಆಗೋಗಿದ್ದೆ. ಆದರೆ ಯಾವಾಗ ಈ ಮಥುರಾ ಬೃಂದಾವನಕ್ಕೆ ಬಂದನೋ, ಇಲ್ಲಿ ಭಗವಂತನ ಹೆಜ್ಜೆ ಬಿದ್ದಿತ್ತು, ಇಲ್ಲಿ ಅವನ ಪಾದಸ್ಪರ್ಶವಾಗಿತ್ತು. ಆದ್ದರಿಂದ ಈ ಭೂಮಿಯ ಮಾಹಾತ್ಮ್ಯದಿಂದ ಇಲ್ಲಿ ಬಂದ ಕೂಡಲೇ ನನಗೆ ಆ ಜರಾತ್ವ, ಆ ವೃದ್ಧತ್ವ ಹೋಗ್ಬಿಡ್ತು. ನಾನೀಗ ಯುವತಿ ಆಗಿದ್ದೇನೆ. ಆದರೆ ಇವರಿಬ್ಬರು ಇನ್ನೂ ಬೆಳೆದಿಲ್ಲ, ಇವರಿಬ್ಬರು ಹಾಗೇ ಇದ್ದಾರೆ, ಇವರಿಗಿನ್ನೂ ಹೋಗಲಿಲ್ಲ. ಆ ಮುದಿತನ ಹಾಗೆ ಇದೆ, ಕಷ್ಟಪಡ್ತಾ ಇದ್ದಾರೆ. ಏನು ಮಾಡಬೇಕೀಗ ಅಂದಾಗ ನಾರದ ಮಹರ್ಷಿ ಒಂದು ಪ್ರತಿಜ್ಞೆ ಮಾಡ್ತಾರೆ. ನಾನು ಲೋಕವೆಲ್ಲ ಸುತ್ತಿ ಭಕ್ತಿ ಪ್ರಚಾರ ಮಾಡ್ತೀನಿ. ಭಕ್ತಿ ವೃದ್ಧಿ ಆದಾಗ ಜ್ಞಾನ ವೈರಾಗ್ಯಗಳು ವೃದ್ಧಿ ಆಗುತ್ತೆ. ಅಂದರೆ ಅವ್ರಿಗೆ ಬಲ ಬರುತ್ತೆ, ಪುಷ್ಟಿ. ವೃದ್ಧಿ ಅಂದರೆ ಮತ್ತೆ ವಯಸ್ಸಾಗೋದಲ್ಲ, ಇಲ್ಲಿ ಪುಷ್ಟಿ ಆಗುತ್ತೆ ಅಂತ ಹೇಳಿ ನಾರದರು ಅವ್ರಿಗಿಷ್ಟ ಸಂಚಾರ ಮಾಡೋದು ಇಷ್ಟ ಅವರಿಗೆ. ಈಗ ಸಂಚಾರ ಮಾಡ್ತಿಲ್ವ ದತ್ತಾಜಿ ಅವರು? ನಿಲ್ತಾ ಇದ್ದಾರೆ. ಯಾರು ನಿಲ್ಸಕ್ಕಾಗತ್ತಾ? ಬೇಡ ಅಪ್ಪಾಜಿ ಪ್ರಯಾಣ ಮಾಡಿ, ಇಲ್ಲ ಹೋಗಲ್ಲ, ನೆಕ್ಸ್ಟ್ ಟೈಮ್. ಆಗಲೇ ಫಿಕ್ಸ್ 9 ತಿಂಗಳು ಫಿಕ್ಸ್ ಆಗಿಬಿಟ್ಟಿರುತ್ತೆ. ಗೊತ್ತಾಯ್ತಾ? 1 ವರ್ಷ ಎಲ್ಲೂ ಹೋಗಲ್ಲ ಅಂದಾಗ ಎಷ್ಟು ಓಡಾಡಿದ್ರು. ಅದು ಹಾಗೆ ಇರೋಂಥ ಶಕ್ತಿ ಅಲ್ಲ ಅದು. ಹಾಗೆ ಓಡಾಡ್ತಾ ಇರಬೇಕು, ಭಕ್ತಿ ಪ್ರಚಾರ ಮಾಡ್ತಾ ಇರಬೇಕು, ಅವತಾರವೇ ಅದಕ್ಕೆ. ಹಾಗೆ ನಾರದ ಮಹರ್ಷಿ ಅವರು ಸುತ್ತುತ್ತಾ ಇರಬೇಕು. ಅವ್ರಿಗೆ ಒಳ್ಳೆಯದೇ ಆಯಿತು. ತಾನು ಅನ್ಕೊಂಡಿದ್ದ ಆ ಕಾರ್ಯ ಸಿದ್ಧಿ ಇದರಿಂದ ಆಯಿತು. ಒಳ್ಳೇದು. ದಕ್ಷ ಪ್ರಜಾಪತಿ, ನಿನ್ನ ಮಾತು ಕೂಡ ನನ್ನ ಜೊತೆಗೆ ಸೇರ್ತು. ನಾನು ಅನ್ಕೊಂಡಿದ್ದ ಸಂಕಲ್ಪಕ್ಕೆ ಇದು ಕೂಡ ದೋಹಕವಾಯಿತು ಅಂತ ಹೇಳಿ ನಮಸ್ಕಾರ ಮಾಡಿದ್ರ ಹೊರತು ಅವ್ರು ಕೋಪಿಸ್ಕೊಳ್ಳಿಲ್ಲ. ಜೈ ಬಲೋ ನಾರದ ಮಹರ್ಷಿಗೆ ಜೈ. ಹಾಗೆ ಆ ದಕ್ಷ ಪ್ರಜಾಪತಿಯ ಕಥೆಯನ್ನು ಹೇಳಿ ಅದಾದ ಮೇಲೆ ದೇವತೆಗಳು ಒಂದೊಂದು ಮನ್ವಂತರದಲ್ಲೂ ಮತ್ತೆ ಹುಟ್ಟಿ ಬರ್ತಾರೆ ಅನ್ನೋಂಥ ಮಾತನ್ನು ಹೇಳುವಾಗ, ಇವಾಗ ನಮಗೆ ನಡೀತಾ ಇರುವಂಥದ್ದು ವೈವಸ್ವತ ಮನ್ವಂತರ. ನಾವು ಸಂಕಲ್ಪ ಹೇಳ್ಕೊಳ್ಬೇಕಲ್ಲ, ಸಂಕಲ್ಪ ಹೇಳಬೇಕು. ಪ್ರತಿ ದಿವಸ ಪಂಚಾಂಗ ನೋಡಬೇಕು. ಪಂಚಾಂಗ ನೋಡೋದು ಬಹಳ ಮುಖ್ಯ. 5 ಪಂಚಾಂಗ ಅಂದರೆ ಏನು? ಪಂಚಾಂಗ ಅಂದರೆ ನಾವು ಕನ್ನಡಿಯಲ್ಲಿ ಪಂಚಾಂಗ ನೋಡ್ಕೊಳ್ಳೋದಲ್ಲ, ಪಂಚಾಂಗ ಪುಸ್ತಕ. ಮತ್ತು ಪಂಚಾಂಗ ನಾವು ನೋಡಾಯ್ತು ಪ್ರತಿ ದಿವಸ ನೋಡ್ತಾ ಇರ್ತೀವಿ ಅಂತ, ಅದಲ್ಲ. ಪಂಚಾಂಗ ಪುಸ್ತಕ. ಏನಿದೆ ಪಂಚಾಂಗ? ತಿಥಿ ಹೇಳಿ, ತಿಥಿ, ವಾರ, ನಕ್ಷತ್ರ, ಯೋಗ, ಕರಣ. ಈ 5 ಏನು ಸುಲಭ, ತೆಗೆದುಕೊಳ್ಳೆ ಅಲ್ಲೇ ಇರುತ್ತೆ. ಪಂಚಾಂಗ ತೆಗೆದುಕೊಳ್ಳೆ ಅಲ್ಲೇ ಇರುತ್ತೆ. ಈಗ ನಮ್ಮ ದತ್ತಪೀಠದ ಕ್ಯಾಲೆಂಡ್ರಲ್ಲೇ ಪ್ರಿಂಟ್ ಮಾಡ್ತಾ ಇದ್ದಾರೆ, ಅಲ್ಲೇ ಸಿಗುತ್ತೆ. ಫೋನಲ್ಲೇ ಬರುತ್ತೆ. ದಿನ ನೋಡ್ಕೊಳ್ಳಿ, ಒಳ್ಳೇದದು. ಗೊತ್ತಿರಬೇಕು ನಮಗೆ. ವಾರ ಹೇಗಿದ್ರೂ ಗೊತ್ತಿರುತ್ತೆ, ತಿಥಿ ಗೊತ್ತಾಗುತ್ತೆ. ದತ್ತಭಕ್ತರಿಗೆ ಅನಘಾಷ್ಟಮಿ, ಹುಣ್ಣಿಮೆ, ಅಮಾವಾಸ್ಯ ಇವೆಲ್ಲ ಗೊತ್ತಾಗುತ್ತೆ. ಇನ್ನು ತಿಥಿ, ವಾರ, ನಕ್ಷತ್ರ. ನಕ್ಷತ್ರ ಸ್ವಲ್ಪ ಇಲ್ಲಿ ಹೋಮದಲ್ಲಿ ಬಂದರೆ ಹೇಳ್ತಾ ಇರ್ತಾರೆ, ಅದರಿಂದ ಅದು ಪರವಾಗಿಲ್ಲ, ಗೊತ್ತಾ. ಆಢಿ, ಕೃತಿಕ ಈ ಥರದ್ದು ಬರ್ತಾ ಇರುತ್ತೆ, ಅದರಿಂದ ನಕ್ಷತ್ರದ್ದು ಸ್ವಲ್ಪ ಪ್ರಜ್ಞೆ ಇರುತ್ತೆ. ಇನ್ನು ಯೋಗ, ಕರಣ, ಅವೆರಡನ್ನ ಪಂಚಾಂಗ ನೋಡಿ ಪ್ರತಿ ದಿವಸ ಬೆಳಗ್ಗೆ ಅದೊಂದು ಅಭ್ಯಾಸ ಇಟ್ಕೊಳ್ಳಿ. ಆಮೇಲೆ ಹುಟ್ಟದ ಹಬ್ಬ ಕೂಡ ಅಷ್ಟೆ. ನಾವು ತಿಥಿ ಪ್ರಕಾರ ಹುಟ್ಟುಹಬ್ಬವನ್ನು ಆಚರಣೆ ಮಾಡ್ಕೊಳ್ಳೋದು, ಅದನ್ನು ಅಭ್ಯಾಸ ಮಾಡ್ಕೋಬೇಕು. ಅದು ಬಹಳ ಮುಖ್ಯ. ನಮ್ಮ ಸ್ವಧರ್ಮ ಅದು. ಸ್ವಧರ್ಮವನ್ನು ನಾವು ಕಾಪಾಡಿಕೊಳ್ಬೇಕು. ಡೇಟು ಎಲ್ಲ ಇದೆ,
ಅದು ನಿಮ್ಮ ಕಾಲೇಜಲ್ಲಿ ಸ್ಕೂಲಲ್ಲಿ ನೀವು ಚಾಕ್ಲೇಟ್ ಹಂಚಿ ಸಿಹಿ ಹಂಚಿ ಅವೆಲ್ಲ ಮಾಡಿ. ಆದರೆ ತಿಥಿಯಲ್ಲಿ ತಂದೆ ತಾಯಂದ್ರಿಗೆ ನಮಸ್ಕಾರ ಮಾಡಿ, ಗುರುಗಳಿಗೆ ನಮಸ್ಕಾರ ಮಾಡಿ, ಒಳ್ಳೆಯ ಹೋಮ ಒಂದೇನಾದ್ರು ಮಾಡಿಸ್ಕೊಳ್ಳಿ, ಒಳ್ಳೆಯ ಯಾವ್ದಾರು ಅನ್ನದಾನ ನಿಮ್ಮ ಕೈಲಾಗಿದ್ದು ಮಾಡಿ, ಒಳ್ಳೆಯ ಯಾವ್ದಾರು ಒಂದು ಅನಾಥಾಶ್ರಮಕ್ಕೆ ಸೇವೆ ಮಾಡಿ, ಒಂದು ಗೋಶಾಲೆಗೆ ಒಂದು ಸೇವೆ ಮಾಡಿ, ನಿಮ್ಗೆ ಅನಿಸಿದ್ದು ಒಳ್ಳೆಯ ಕೆಲಸ ಅದನ್ನು ಮಾಡೋಕ್ಕೆ ಆ ತಿಥಿ ಬಹಳ ಮುಖ್ಯವಾದದ್ದು. ತಿಥಿ ಪ್ರಕಾರ ಅಥವಾ ತಮಿಳುನಾಡಿನಲ್ಲಿ ಮಾಡುವ ಹಾಗೆ ನಕ್ಷತ್ರದ ಪ್ರಕಾರ ತಿರುನಕ್ಷತ್ರ ಮಾಡ್ಕೋಬಹುದು. ಆ ತಿಂಗಳಲ್ಲಿ ಬರುವಂಥ ನಕ್ಷತ್ರ ಅವ್ರು ನಕ್ಷತ್ರದ ಪ್ರಕಾರ ಮಾಡ್ತಾರೆ. ನಕ್ಷತ್ರದ ಪ್ರಕಾರನೂ ಮಾಡಬಹುದು, ತೊಂದರೆ ಇಲ್ಲ. ತಿಳ್ಕೊಂಡು ಒಟ್ಟಿನಲ್ಲಿ ಗೊತ್ತಿರಬೇಕು. ನಾವು ಈಗಂತೂ ಕಂಪ್ಯೂಟ್ರಲ್ಲಿ ಹಾಕಿದ್ರೆ ಯಾವ ತಿಥಿ ನಕ್ಷತ್ರ ಎಲ್ಲ ಬರುತ್ತೆ, ಅದೆಲ್ಲರಿಗೂ ಗೊತ್ತಿರಬೇಕು. ಅದರ ಪ್ರಕಾರ ನಾವು ಆಚರಣೆ ಮಾಡ್ಕೋಬೇಕು. ಭಾರತೀಯರು, ಇದು ಭಾರತ ಸಂಪ್ರದಾಯ ಅಲ್ವಾ, ನಾವಿಲ್ಲಿರುವಾಗ ಇದೇ ಮುಖ್ಯ. ಈ ಥರದ್ದು ನಮ್ಗೆ ಗೊತ್ತಿಲ್ಲ ಅಂತಂದರೆ ನಮಗೆ ಅವಮಾನ. ಹೊರಗಿನವ್ರು ಬಂದು ಕೇಳ್ತಾರೆ, ಏನಿದು ತಿಥಿ ವಾರ ನಕ್ಷತ್ರ ಗೊತ್ತಿಲ್ಲ. ನಾವು ಏನ್ರಿ ಎರಡೆರಡು ಮಾಡ್ಕೋಬೇಕಾ ಹುಟ್ಟಿದಬ್ಬ ಅಂತ. ಅದಕ್ಕೆ ಹೇಳಿದ, ಆ ದಿನ ಏನು ಖರ್ಚಿಟ್ಕೋಬೇಡಿ ನೀವು. ಆ ದಿನ ಚೆನ್ನಾಗಿ ದೇವರ ಪ್ರಾರ್ಥನೆ, ಗುರು ಪ್ರಾರ್ಥನೆಗೆ ಆ ದಿನ ಇಟ್ಕೊಳ್ಳಿ. ನಿಮ್ಮ ಪಾರ್ಟಿ, ಕೇಕ್ ಕಟ್ಟು ಇವೆಲ್ಲ ಡೇಟಲ್ಲೇ ಇಟ್ಕೊಳ್ಳಿ, ತೊಂದರೆ ಇಲ್ಲ. ಅದರ ಪ್ರಕಾರ ಅದು ಮಾಡಿ, ಡೇಟ್ ಪ್ರಕಾರ ಮಾಡೋದು ಮಾಡಿ. ಇದು ತಿಥಿ ಪ್ರಕಾರ ಅಥವಾ ನಕ್ಷತ್ರದ ಪ್ರಕಾರ ಮಾಡೋದನ್ನು ಮಾಡಿ. ಹೀಗೆ ಇದು ವೈವಸ್ವತ ಮನ್ವಂತರ. ಈ ಮನ್ವಂತರದಲ್ಲಿ ದೇವತೆಗಳೆಲ್ಲ ಮತ್ತೆ ಹುಟ್ಟಬೇಕು ಅಂತ ಹೇಳಿ ಇಷ್ಟಪಟ್ಕೊಂಡು ದ್ವಾದಶಾದಿತ್ಯರಾಗಿ ಹುಟ್ಟಿ ಬಂದ್ರಂತೆ. ಅದಕ್ಕೆ ನಾವು ಅನ್ಕೊಂಡಿದ್ದು ಹೆಸರೇ ವೈವಸ್ವತ ಮನ್ವಂತರ. ವಿವಸ್ವಾನ್ ಮನವೇ ಪ್ರಾಹ ಮನು ರಿಕ್ಷ್ವಾಕವೇ ಬ್ರವೀತ್. ಅವರು ನಮ್ಮ ಗುರು ಪರಂಪರೆಯಲ್ಲಿ, ವಿದ್ಯಾವಂಶದಲ್ಲಿ ಸೂರ್ಯರಿದ್ದಾರೆ. ಯಾವುದೇ ಶಾಸ್ತ್ರದಲ್ಲಿ ನೋಡಿದ್ರು ಕೂಡ ಆಂಜನೇಯ ಸ್ವಾಮಿಗೂ ಅವರೇ ಗುರುಗಳು ಸೂರ್ಯ. ಅದರಿಂದ ಸೂರ್ಯಾರಾಧನಾ, ಸೂರ್ಯ ಉಪಾಸನ. ಪ್ರತಿ ದಿವಸ ಸೂರ್ಯನಿಗೆ ಒಂದಾದರೂ ಒಂದು ನಮಸ್ಕಾರ ಮಾಡಿ. ಬರುವಾಗ ಸೂರ್ಯನಿಗೆ ಒಂದು ನಮಸ್ಕಾರ, ಒಂದು ಆದಿತ್ಯ ಹೃದಯ ಹೇಳ್ಕೊಳ್ಳಿ. ಅಥವಾ ದ್ವಾದಶ ನಾಮಗಳಿದೆಯಲ್ಲ, ಮಿತ್ರ, ರವಿ, ಸೂರ್ಯ, ಭಾನು, ಖಗ, ಪೂಷಾ, ಹಿರಣ್ಯ ಗರ್ಭ, ಮರೀಚ್ಯಾದಿತ್ಯ, ಸವಿತ್ರರ್ಕ, ಭಾಸ್ಕರೇಭ್ಯೋ ನಮೋ ನಮಃ ಹೇಳಿ ಚೆನ್ನಾಗಿ ಆರೋಗ್ಯ. ಆ ಸೂರ್ಯರಶ್ಮಿ ನಮ್ಮ ಮೇಲೆ ಬೀಳಬೇಕು. ಒಳ್ಳೆಯದದು, ಎಲ್ಲ ಥರ ಡಿ ವಿಟಮಿನ್ಗೂ ಒಳ್ಳೆಯದು, B12ಗೂ ಒಳ್ಳೆಯದು. ಈಗೆಲ್ಲ ಸಮಸ್ಯೆಗಳದೇ ತಾನೆ, ಅವೆಲ್ಲ ಪರಿಹಾರ ಆಗುತ್ತೆ, ಆರೋಗ್ಯವಾಗಿರ್ಬೋದು. ಸೂರ್ಯ ದರ್ಶನ, ಒಂದೊಂದು ಸಮಯದ ಸೂರ್ಯ ರಶ್ಮಿಗೆ ಒಂದೊಂದು ಗುಣ, ಆರೋಗ್ಯಕರ ಗುಣ ಒಂದೊಂದಿದೆ. ಹಾಗೆ ಬೆಳಗ್ಗಿನ ಹೊತ್ತು ಸೂರ್ಯ ರಶ್ಮಿ ನಮ್ಮ ಮೇಲೆ ಬೀಳೋದು, ಇದು ವೈವಸ್ವತ ಮನ್ವಂತರ. ಈ ವೈವಸ್ವತ ಮನ್ವಂತರದಲ್ಲಿ ದೇವತೆಗಳೆಲ್ಲ ಆದಿತೇಯಾಹ ಅನ್ನೋ ಹೆಸರಿನಲ್ಲಿ ಅದಿತಿ ಗರ್ಭದಲ್ಲಿ ಜನಿಸಿ ಬಂದರು ಅಂತ ಆ ವಿಚಾರವನ್ನೆಲ್ಲ ಹೇಳಿ, ಇನ್ನು ಅದಿತಿ ದಿತಿ ಇಬ್ಬರು ಅಕ್ಕ ತಂಗಿಯರಲ್ವಾ, ಆ ದ್ವಿತೀಯ ಸಂತಾನವನ್ನ ಹೇಳೋರಿದ್ದಾರೆ. ಆ ದ್ವಿತೀಯ ಸಂತಾನವೇ ಹಿರಣ್ಯಕಶಿಪು, ಹಿರಣ್ಯಾಕ್ಷ. ಇನ್ನೂ ಬೇಕಾದಷ್ಟು ಜನ ಇದ್ದಾರೆ, ಇವರು ಪ್ರಧಾನವಾಗಿ ಇವರ ಕಥೆಯನ್ನ ಹೇಳಕ್ಕೆ ಅಂತ ಹೊರಟಿದ್ದಾರೆ. ಆ ಹಿರಣ್ಯಾಕ್ಷ, ಹಿರಣ್ಯಕಶಿಪು, ಹಿರಣ್ಯಾಕ್ಷನ ಸಂಹಾರ ವರಾಹದಲ್ಲೇ ಆಗೋಗಿದೆ, ವರಾಹ ಅವತಾರದಲ್ಲಿ. ಅದನ್ನ ವಿಷ್ಣು ಪುರಾಣದಲ್ಲಿ ಹೇಳಲಿಲ್ಲ, ಆದರೆ ಅದು ನಡೆದು ಹೋಗಿದೆ. ಇಲ್ಲಿ ಹಿರಣ್ಯಕಶಿಪು, ಈ ಹಿರಣ್ಯಕಶಿಪುವಿಗೆ 4 ಜನ ಮಕ್ಕಳು, ಸಂತಾನ. ಹ್ಲಾದ, ಅನುಹ್ಲಾದ, ಸಂಹ್ಲಾದ, ಪ್ರಹ್ಲಾದ. ಪ್ರಹರಾದ ಅಂತಲೂ ವೇದದಲ್ಲಿ ಹ್ರಾದ ಅಂತಲೂ ಕರೀತಾರೆ. ಪ್ರಹರಾದೋ ಹವೈಕಾಯಾದವಃ. ಪ್ರಹರಾದ ಅಂದರೆ ಪ್ರಹ್ಲಾದನ ಹೆಸರು ವೇದದಲ್ಲೇ ಬಂದಿದೆ. ಕಯಾದುವಿನ ಮಗ ಕಾಯಾದವಃ ಅಂದರೆ ಎಲ್ಲ ಕಲ್ಪದಲ್ಲೂ ಮತ್ತೆ ಬರುವಂಥ ಕಥೆ ಇದು. ಅಷ್ಟು ಮುಖ್ಯವಾದ ಕಥೆ ಅದು. ಹೀಗೆ ಇವರು 4 ಜನ ಇದ್ದರು. ಇವರಲ್ಲಿ ಪ್ರಹ್ಲಾದನನ್ನ ಬಹಳ ಹಿಂಸೆ ಮಾಡಿದ್ದಾನೆ ಹಿರಣ್ಯಕಶಿಪು. ಅಷ್ಟು ಇಷ್ಟಲ್ಲ, ಒಂದು ಥರ ಅಲ್ಲ, ಭಯಂಕರ ಹಿಂಸೆ ಮಾಡಿದ್ದಾನೆ. ಯಾವ ಥರ ಹಿಂಸೆ ಮಾಡಿದ್ರೂ ಕೂಡ ಪ್ರಹ್ಲಾದನಿಗೆ ಸಾವು ಬರಲಿಲ್ಲ. ಏನಪ್ಪ ವಿಚಿತ್ರ ಇದು. ಪ್ರಹ್ಲಾದನು ಸಾಮಾನ್ಯನಲ್ಲ ಅಂತ ಹೇಳಿ ಪ್ರಹ್ಲಾದನನ್ನ ಕೀರ್ತನೆ ಮಾಡ್ತಾ, ಸಮಚೇತಾಹ ಜಗತ್ಯಸ್ಮಿನ್, ಸಮದರ್ಶಿಯಾಗಿದ್ದ, ತನ್ನ ಇಂದ್ರಿಯಗಳನ್ನು ತಾನು ವಶದಲ್ಲಿಟ್ಕೊಂಡಿದ್ದ, ತನ್ನಲ್ಲಿ ತಾನು ಎಷ್ಟು ಪ್ರೀತಿಯನ್ನು ಇಟ್ಕೊಂಡಿರ್ತಾನೋ ಅಷ್ಟೇ ಜಗತ್ತಿನಲ್ಲಿರುವಂಥ ಎಲ್ಲ ಜಂತುಗಳಲ್ಲೂ ಪ್ರೀತಿಯನ್ನು ಇಟ್ಕೊಂಡಿದ್ದ. ಮಾತ್ರ ಅಲ್ಲ, ಧರ್ಮಾತ್ಮನಾಗಿದ್ದ, ಸತ್ಯ ಶೌಚಾದಿ ಗುಣಗಳಿಂದ ಪರಿಪೂರ್ಣನಾಗಿದ್ದ. ಅಂಥವನನ್ನ ಯಾರು ಎಲ್ಲಿ ಯಾವಾಗ ಮಾತಾಡಿದ್ರೂ ಕೂಡ ಒಂದು ಉಪಮಾನ, ಒಂದು ಉದಾಹರಣೆ. ಯಾರಪ್ಪ ಅಂದರೆ ಪ್ರಹ್ಲಾದ.
ಭಕ್ತನು ಪ್ರಹ್ಲಾದ, ಭಕ್ತ ಪ್ರಹ್ಲಾದ ಅಂತಲೇ ನಾವು ಹೆಮ್ಮೆ ಪಡಬೇಕ್ರಿ ನಿಜವಾಗ್ಲು. ನಮ್ಮ ಭಾರತ ಚಿತ್ರ ಇದು ರಂಗ ಇದೆಯಲ್ಲ, ಚಿತ್ರರಂಗ, ಸಿನಿಮಾ ರಂಗ, ಅದರಲ್ಲಿ ಮೊದಲನೆಯ ಸಿನಿಮಾ ಭಕ್ತ ಪ್ರಹ್ಲಾದ, ಗೊತ್ತಲ್ವಾ? ಭಕ್ತ ಪ್ರಹ್ಲಾದ ಹೆಮ್ಮೆ ಪಡ್ಬೇಕು ನಾವು. ಅಂಥ ಒಳ್ಳೆ ಆಗಿನ ಕಾಲದಲ್ಲಿ ಹಾಗಿತ್ತು, ಹಾಗಿದ್ರು. ಇವೆಲ್ಲ ಮಕ್ಕಳಿಗೆ ಸ್ವಾಮೀಜಿಯವರನ್ನ ಇಲ್ಲಿ ಒಂದು ಕಾರ್ಯಕ್ರಮ ಆಯಿತು. SP ಬಾಲಸುಬ್ರಹ್ಮಣ್ಯಂನವರು ಬಂದು ಕಾರ್ಯಕ್ರಮ ಮಾಡಿದ್ರು. ಆಗ ಎಲ್ಲರಿಗೂ ಯಾವುದು ಇಷ್ಟವಾದ ಭಜನೆ, ಯಾವುದು ಇಷ್ಟವಾದ ಹಾಡು ಅಂತ ಕೇಳಿದ್ರು. ಯಾವುದಾದ್ರು ಒಂದು ಒಳ್ಳೆಯ ಸಿನಿಮಾ ಹಾಡನ್ನು ಕೇಳಿ ಅಂದಾಗ ಆಗ ದತ್ತಾಜಿಯವರು ಒಂದು ಹಾಡನ್ನು ಕೇಳಿದರು. ಜ್ಞಾಪಕ ಇದೆಯಾ ನಿಮಗೆ? ಯಾವುದು ಹೇಳಿ, ಜ್ಞಾಪಕ ಇದೆಯಾ ಯಾರಿಗಾರು? ಜೀವಮೆ ನೀವು ಕದಾ ನನಗೆ ಜ್ಞಾಪಕ ಇಲ್ಲ, ಈಗ ಟ್ಯೂನ್ ಜ್ಞಾಪಕ ಇಲ್ಲ. ಅದು ಎಲ್ಲಿದದು? ಭಕ್ತ ಪ್ರಹ್ಲಾದ ಸಿನಿಮಾದಿಂದ ದತ್ತಾಜಿಯವರು ಕೇಳಿದ್ರು ನೋಡಿ. ಅದು ಅಲ್ಲಿ ಅವ್ರು ಹಾಡಿದ್ರು. ನನ್ನೂ ಕೇಳಿದ್ರು ನಿಮ್ಗೆ ಯಾವ್ದು ಇಷ್ಟ ಅಂತ. ನಾನು ಒಂದು ಕೇಳಿದೆ, ರಾಮನ ಹಾಡನ್ನು ಅಂತ ಕೇಳಿದೆ. ತಲ್ಲಿ ತಂಡ್ರಿ ನೀವೇ ರಾಮ ಪರಂಧಾಮ ಅಂತ ಹೇಳಿ ಅದು. ಹಾಗೆ ಅದನ್ನು ಕೂಡ ಅವ್ರು ಹಾಡಿದ್ರು. ಅದು ನಿಮಗೆಲ್ಲ ಜ್ಞಾಪಕ ಇದ್ದಿರು. ಉಪಮಾನಂ ಅಶೇಷಾಣಾಂ ಸಾಧೂನಾಂ ಎಸ್ ಸದಾ ಭವತ್. ಎಲ್ಲರಿಗೂ ಸಾಧು, ಸತ್ಪುರುಷ, ಭಕ್ತ ಅಂತಂದರೆ ಪ್ರಹ್ಲಾದನು ಜ್ಞಾಪಕ ಬರುವ ಹಾಗೆ ಆ ಪ್ರಹ್ಲಾದನ ಚರಿತ್ರೆ ಈ ಭೂಮಿಯಲ್ಲಿ ಶಾಶ್ವತವಾಗಿ ಉಳ್ಕೊಂಡಿದೆ. ಅಂಥ ಪ್ರಹ್ಲಾದನ ಕಥೆಯನ್ನು ಹೇಳೋರಿದ್ದಾರೆ. ಇದು ಮೈತ್ರೇಯರಿಗೆ ಒಂದು ಪ್ರಶ್ನೆಯನ್ನು ಹುಟ್ಟಿಸ್ತು. ಏನಿದು, ನಂಗೆ ಬಹಳ ಆಶ್ಚರ್ಯವಾಗ್ತಾ ಇದೆ. ಪರಪಕ್ಷದವರು ಹಿಂಸೆ ಕೊಟ್ಟರು ಅಂದರೆ ನಂಬಬಹುದು, ಆದರೆ ಅಂಥ ಉತ್ತಮೋತ್ತಮನಿಗೆ ಸ್ವಪಕ್ಷದವರೇ ಇಷ್ಟೊಂದು ತೊಂದರೆಯನ್ನು ಕೊಟ್ಟಿದ್ದಾರೆ ಅಂತಂದರೆ ನಂಬೋಕ್ಕಾಗ್ತಾ ಇಲ್ಲ ನನ್ನಿಂದ. ಯಾಕೆ, ಏನು ಕಾರಣ? ಈಗ ಮೈತ್ರೇಯರಿಗೆ ಅವ್ರು ಹೇಳ್ತಾರೆ, ನನಗೆ ನೋಡಿ ಅವನೇನೋ ಬೆಟ್ಟದಿಂದ ತಳ್ಳಿಬಿಟ್ಟ, ಇವರು ಸತ್ತಿಲ್ಲ, ಸಮುದ್ರಕ್ಕೆ ಹಾಕ್ಬಿಟ್ಟ, ಇವರು ಹೋಗಲಿಲ್ಲ, ವಿಷಗಳಿಂದ ವಿಷಪಾನ ಮಾಡಿಸ್ದ, ಸಾಯಲಿಲ್ಲ, ಹಾವುಗಳಿಂದ ಕಚ್ಚಿಸ್ದ, ಸಾಯಲಿಲ್ಲ, ಅಗ್ನಿಗೆ ಹಾಕ್ಬಿಟ್ಟ, ಸಾಯಲಿ. ಇದ್ಯಾವುದು ನನಗೆ ಆಶ್ಚರ್ಯ ಇಲ್ಲ. ಮೈತ್ರೇಯ ಹೇಳಿದ್ದು ಇದ್ಯಾವುದು ನನಗೆ ಆಶ್ಚರ್ಯ ಇಲ್ಲ. ಯಾಕೆ? ಸದಾ ವಿಷ್ಣುವನ್ನೇ ನಂಬಿರೋನಿಗೆ ಇವೆಲ್ಲ ಏನು ತುಚ್ಛ. ಅವನೇ ನೋಡ್ಕೋತಾನೆ ಅಲ್ವಾ? ಇದೆಲ್ಲ ನನಗೆ ಆಶ್ಚರ್ಯ ಅಲ್ಲ, ನನಗೆ ಒಂದೇ ಆಶ್ಚರ್ಯ, ಅವರು ದೈತ್ಯ ವಂಶದವರೇ, ಅವರು ತನ್ನ ಮಗನಿಗೆ ತಾನು ತೊಂದರೆ ಕೊಡೋದು ಅಂತಂದ್ರೆ ಏನಾಯ್ತು ಅಂಥ ಒಂದು ಕೆಲಸ ಏನು ಮಾಡ್ದ ಅಂತ ಮೈತ್ರೇಯರು ಪ್ರಶ್ನೆ ಮಾಡ್ತಾರೆ. ಮಾಡಿದಾಗ ನಿನಗೆ ಪ್ರಹ್ಲಾದನ ಚರಿತ್ರೆ ಎಲ್ಲ ತಿಳಿಯಬೇಕು. ಗೊತ್ತಿರಲಿಲ್ವಾ ಪ್ರಹ್ಲಾದರ ಚರಿತ್ರೆ? ಗೊತ್ತಿತ್ತು, ಆದರೆ ಗುರುಗಳಿಂದ ಕೇಳಬೇಕು ಅಂತ. ನಮಗೆಲ್ಲ ಗೊತ್ತಿಲ್ವಾ? ನಿಮಗೆಲ್ಲ ಗೊತ್ತು. ಯಾಕೆ ಮತ್ತೆ ಮತ್ತೆ ಹೇಳ್ಕೋಬೇಕು? ಪ್ರಹ್ಲಾದನ ಬಿಡಿ, ಗೊತ್ತು, ಫೋನ್ ನೋಡ್ಕೊತ ಕೂತ್ಕೋಬಾರ, ಅಷ್ಟೇ ಗೊತ್ತು ನಮಗೆ, ಅಷ್ಟೇ ಗೊತ್ತು. ಮಾರನೇ ದಿವಸ ಮರ್ತು ಹೋಗ್ಬಿಡ್ತೀವಿ. ನಾವು ಗೊತ್ತು ಅಂದ್ಕೊಂಡು ಮರ್ತು ಹೋಗ್ತೀವಿ. ಎಷ್ಟೋ ಸಲ ನನಗಾಗಿದೆ, ರಾಮಾಯಣ ಗೊತ್ತು, ಏನೂ ಜ್ಞಾಪಕ ಗೊತ್ತು ಅನ್ನಿ ಏನು ಬರಲ್ಲ, ಗೊತ್ತಿಲ್ಲ ಅನ್ನಿ ಎಲ್ಲ ತಾನಾಗೆ ಬರುತ್ತೆ. ಯದಾ ಕಿಂಚಿಜ್ಞೋಹಂ ಗಜ ಇವ ಮದಾಂಧ ಸಮಭವಂ. ಯಾವಾಗ ಸ್ವಲ್ಪ ಗೊತ್ತಿತ್ತು ಆವಾಗ ತುಂಬ ಗೊತ್ತು ಅಂತ ಮೆರೆದೆ. ಯಾವಾಗ ದೊಡ್ಡವರ ಜೊತೆಯಲ್ಲಿ ಕೂತು ಸ್ವಲ್ಪ ಸ್ವಲ್ಪ ಕೇಳಕ್ಕೆ ಪ್ರಾರಂಭ ಮಾಡಿದೆ, ಆಗ ಯದಾ ಕಿಂಚಿಜ್ಞೋಹಂ ಯದಾ ಕಿಂಚಿತ್ ಬುಧಜನ ಸಕಾಶಾದವಗತಂ. ಸ್ವಲ್ಪ ಸ್ವಲ್ಪ ತಿಳ್ಕೊಳ್ಳೋಕ್ಕೆ ಕೇಳಕ್ಕೆ ಪ್ರಾರಂಭ ಮಾಡಿದೆ, ಆವಾಗ ಸ್ವಲ್ಪ ಗೊತ್ತೇನೋ ಅಂತ ಅನಿಸ್ತು. ಆ ಸ್ವಲ್ಪ ಗೊತ್ತು ಮಾಡಿಕೊಂಡಿದ್ದರಿಂದ ನನಗೇನೂ ಗೊತ್ತಿಲ್ಲ ಅನ್ನೋದು ಗೊತ್ತಾಯಿತು ಅಂತ ಹೇಳಿದ್ರು ಭರ್ತೃಹರಿ. ಏನೂ ಗೊತ್ತಿಲ್ಲ. ಹಾಗೆ ನಮಗೇನು ಗೊತ್ತು? ಏನು ಗೊತ್ತಿಲ್ಲ. ನಿರಂತರ ಕಥೆ ಗೊತ್ತಷ್ಟೇ, ಅನುಭವ ಗೊತ್ತಾ? ಪ್ರಹ್ಲಾದನಂಥ ಅನುಭವ ಗೊತ್ತಾ? ನಮಗೆ ಗೊತ್ತಿಲ್ಲ. ಕಥೆ ಗೊತ್ತು, ಕಥೆ ಬ್ರಹ್ಮ, ಇನ್ನೂ ಚೆನ್ನಾಗಿ ಹೇಳ್ಬೋದು, ಒಂದಷ್ಟು ಸೇರಿಸಿ ಹೇಳ್ಬೋದು. ಪ್ರಹ್ಲಾದನ ಕೊಟ್ಟ ಹಿಂಸೆಗಳಲ್ಲಿ ಹಿಂಸೆ ತುಂಬ ಗೊತ್ತಲ್ಲ ನಮಗೆ, ಮನಸ್ಸಲ್ಲಿ ಇರುತ್ತಲ್ಲ, ಇನ್ನಷ್ಟೆಲ್ಲ ಸೇರಿಸ್ಕೊಂಡು ಹೇಳ್ಬೋದು, ಅದೇನು ತೊಂದರೆ ಇಲ್ಲ. ಆದರೆ ಆ ಅನುಭವ, ಆ ಪ್ರಹ್ಲಾದನ ಒಂದು ಅನುಭವ ನಮ್ಮಲ್ಲಿ ಬರಬೇಕು. ಅದಕ್ಕೋಸ್ಕರ ಆ ಕಥೆಯನ್ನು ಹೇಳೋದು ಹೊರತು ಇವೆಲ್ಲ ನಿರಂತರ ಕೇಳ್ತಾ ಇರಬೇಕು, ನಡೀತಾ ಇರಬೇಕು. ಯಾಕೆ? ಚಾತುರ್ಮಾಸ್ಯದಲ್ಲಿ ಕೂತ್ಕೊಂಡು ಜಪ ಮಾಡಿಕೊಂಡ್ರೆ ಬೇಡ ಅಂತಾರ?
ನನ್ನ ಯಾರು ಕರೆದು ಕೇಳೋಕ್ಕಾಗುತ್ತಾ? ಇಲ್ವಲ್ಲ. ಏನು ನಿಯಮ? ಏನೋ ನಾವು ಹೇಳಬೇಕು, ಕೇಳಬೇಕು. ಸತ್ಸಂಗ ಅದು ನಡೀತಾ ಇದ್ದರೆ ಎಲ್ಲ ಲೋಕ ಎಲ್ಲ ಕ್ಷೇಮವಾಗಿರುತ್ತೆ, ಸಂತೋಷವಾಗಿರ್ತೀವಿ, ಆನಂದವಾಗಿರ್ತೀವಿ. ಅದು ಆ ಸತ್ಸಂಗದ ಪ್ರಭಾವ. ನಿರಂತರ ಸತ್ಸಂಗ ನಡಿಬೇಕು, ನಿರಂತರ ಸತ್ಸಂಗ. ಈ ಪ್ರವಾಹ ಹೀಗೆ ಹೋಗ್ತಾ ಇರಬೇಕು. ಮಕ್ಕಳಿಗೆ ತಲುಪಿಸ್ತಾ ಇರಬೇಕು. ನಾವು ಗೊತ್ತು ಅನ್ಕೋಬಾರ್ದು, ನಾವು ಅವ್ರಿಗೆ ಗೊತ್ತು ಅನ್ಕೋಬಾರ್ದು. ಹೇಳ್ತಾ ಇರಬೇಕು, ನಿರಂತರ ಹೇಳ್ತಾ ಇರಬೇಕು. ಆವಾಗಲೇ ಅದೆಲ್ಲ ಉಳ್ಕೊಳ್ಳೋದು. ಅದರಿಂದ ಅದು ಋಷಿವಾಕ್. ಅದರಿಂದ ನಮ್ಮಲ್ಲಿ ಆ ಭಕ್ತಿ ಅಂಕುರಿಸ್ತಾ ಇರುತ್ತೆ. ಅದು ಅದರ ಪ್ರಭಾವ. ಹಾಗಾಗಿ ಅವ್ರಿಗೆ ಗೊತ್ತಿದ್ರೂ ಕೇಳ್ತಾರೆ. ಮೈತ್ರೇಯ ಮಹರ್ಷಿ ಅವರೆಲ್ಲ ಭಾಗವತ ಎಲ್ಲ ಹೇಳಿದವರು. ಅವ್ರಿಗೆ ಗೊತ್ತಿಲ್ವಾ? ಗೊತ್ತು, ಕೇಳಿದ್ರು. ಅದಕ್ಕೆ ಮತ್ತೆ ಸಮಾಧಾನವಾಗಿ ಸಣ್ಣ ಮಕ್ಕಳಿಗೆ ಹೇಳಿದಾಗ ಮತ್ತೆ ಎಲ್ಲ ಕಥೆಯನ್ನೆಲ್ಲ ಹೇಳ್ತಾರೆ. ಅದನ್ನು ನಾವು ನಾಡಿದ್ದು ಮಾತಾಡ್ಕೊಳ್ಳುವಂಥ ಪ್ರಯತ್ನವನ್ನು ಮಾಡೋಣ. ನಾಳೆ ದಿವಸ ಸಭೆ ಇದೆ. ಇಲ್ಲಿ VPF ಅಂತ ಹೇಳಿ ಒಂದು ಸಭೆಯನ್ನು ಮಾಡ್ತಾ ಇದ್ದಾರೆ. ಆ ಸಭಾ ಕಾರ್ಯಕ್ರಮ ಆ ಸಮಯದಲ್ಲಿ ನಮ್ಮ ದತ್ತ ದೇವಾಲಯದಲ್ಲಿ ವಿಶ್ವ ಪ್ರಾರ್ಥನಾ ಮಂದಿರದಲ್ಲಿ ನೀವೆಲ್ಲ ಸತ್ಸಂಗ ಭಜನೆ ಮಾಡ್ತಾ ಇದ್ದರೆ ನಮ್ಮ ಪಣಿಶ್ರೀಯವರು ಸ್ವಲ್ಪ ಇಂಗ್ಲೀಷ್ನಲ್ಲಿ ಕೇಳಿದ್ದಾರೆ ಇಷ್ಟು ದಿವಸ ಆಗಿದ ಕಥಾಭಾಗವನ್ನು. ಅದನ್ನು ಅವರು ಸ್ವಲ್ಪ ಅಲ್ಲಿ ಹೇಳ್ತಾರೆ. ಲೈವ್ನಲ್ಲಿ ನೋಡೋರು ಅವರು ನೋಡ್ಕೊಂಡು ಸಂತೋಷ ಪಡ್ತಾರೆ. ನಾಡಿದ್ದು ನಾವು ಮತ್ತೆ ಪ್ರಹ್ಲಾದೋಪಾಖ್ಯಾನದಲ್ಲಿ ಪ್ರವೇಶ ಮಾಡೋಣ. ನರಸಿಂಹಾವತಾರ ಘಟ್ಟ. ನರಸಿಂಹಾವತಾರ ಘಟ್ಟ ಬಹಳ ಮುಖ್ಯವಾದದ್ದು. ಅದು ನಮ್ಮ ಚಂಡೀಯಾಗ ನಡೀತಾ ಇರುವಂಥ ಸಂದರ್ಭ. ಎಲ್ಲರೂ ಕೂಡ ಚಂಡೀಯಾಗದಲ್ಲಿ ಭಾಗವಹಿಸಿ ಅಲ್ಲಿ ನಿಮಗೆ ಸಮಿತ್ತು ಇತ್ಯಾದಿಗಳನ್ನೆಲ್ಲ ಇಟ್ಟಿದ್ದಾರೆ. ಅದನ್ನು ದ್ರವ್ಯಗಳನ್ನು ಅಮ್ಮನವರಿಗೆ ಸಮರ್ಪಣೆ ಮಾಡ್ಕೋಬಹುದು. ಹಾಗೆ ಸಪ್ತಶ್ಲೋಕಿಯನ್ನು ಅಲ್ಲಿ ನಿಮಗೆ ಪ್ರಿಂಟೌಟ್ ಹಾಕಿರ್ತಾರೆ. ಅದಕ್ಕೇನು ಉಪದೇಶ ಏನು ಬೇಕಾಗಿಲ್ಲ. ಉಪದೇಶ ಆಗಿದೆ, ನಿಮಗೆ ಬೇಕಾದಷ್ಟು ಸಲ ಕೇಳಿದ್ದೀರಿ, ಉಪದೇಶ ಆಗಿದೆ. ಅದರಿಂದ ತಪ್ಪಿಲ್ಲದೆ ಅದನ್ನು ನೋಡಿ ಓದ್ಕೊಳ್ಳೋದು. ನಾಳೆ ಹೇಳ್ಕೊಡ್ತಾರೆ. ಅಲ್ಲಿ 1-2-3 ಸಲ ನೀವು ಪಾಠ ಮಾಡ್ತಾರೆ. ಅದಾದಮೇಲೆ ಅದನ್ನು ನೋಡ್ತಾ ನೀವು ಹೇಳ್ಕೊಬೋದು. 7 ಸಲ ಹೇಳ್ಕೊಳ್ಳಿ. ಸಪ್ತಶ್ಲೋಕಿಯನ್ನು 7 ಆವೃತ್ತಿ ಮಾಡೋದು ವಿಶೇಷ. ಸಮಯ ಇದ್ದರೆ ಇನ್ನೂ ಹೆಚ್ಚಿಗೆ ಮಾಡಿ. ಇನ್ನೂ ಸಮಯ ಇದ್ದರೆ ಹೋಮ ಆಗೋವರೆಗೂ ಅಲ್ಲೇ ಕೂತಿರೋದಾದರೆ 108 ಸಲ ಮಾಡ್ಕೊಳ್ಳಿ. ತುಂಬ ಒಳ್ಳೆ ಸಿದ್ಧಿ ಆಗುತ್ತೆ. ಒಂದೊಂದು ಸಲಕ್ಕೂ ಒಂದು ಚಾಮುಂಡೇಶ್ವರಿಯೇ ನಮಃ ಅಂತ ಅಂದ್ಕೊಳ್ಳಿ. ಒಂದು ಆವೃತ್ತಿ ಆದಮೇಲೆ ಓಂ ಚಾಮುಂಡೇಶ್ವರಿ, ಅಥವಾ ಮಂತ್ರ ಹೇಳಿದ್ದಾರಲ್ಲ ಸ್ವಾಮೀಜಿಯವರು, ಓಂ ಐಂ ಹ್ರೀಂ ಶ್ರೀಂ ಲಲಿತಾ ಪರಮೇಶ್ವರಿಯೇ ನಮಃ ಅಂತ ಒಂದು ಸಲ ಮಂತ್ರವನ್ನು ನವರಾತ್ರಿ ಅದನ್ನಾರು ಹೇಳ್ಕೋಬಹುದು. ಓಂ ಶ್ರೀಮಾತ್ರೇ ನಮಃ ಅದನ್ನಾರು ಹೇಳ್ಕೋಬಹುದು. ಆ ಮಂತ್ರ ಸಂಪುಟಿತವಾಗಿ ಈ ಸಪ್ತಶ್ಲೋಕಿಯನ್ನು ನೀವು ಪಾರಾಯಣ ಮಾಡ್ಕೊಳ್ಳಿ ಅನ್ನುವಂಥ ಮಾತನ್ನು ಹೇಳ್ತಾ, ಜೈ ಗುರುದತ್ತ, ಶ್ರೀ ಗುರುದತ್ತ. ನರಸಿಂಹ ನರಸಿಂಹ ನರ. రేపు యోగ సంగీతవారు అందరూ కూడా గానం చేస్తున్నారు. అందరూ వచ్చారు, చాలా సంతోషం. అక్కడే అమ్మవారి సన్నిధిలో ఆ యాగం జరిగే చోట్లోనే మీరందరూ కూడా చక్కగా భజన గానం చేయండి. మీ భజనే మంత్రాలుగా రేపు శ్రీచక్రార్చన కూడా అక్కడే జరుగుతుంది. అందరూ బాగా పాడండి అని చెప్తూ, నరసింహ 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 ప్రహ్లాద వరద నరసింహ ప్రహ్లాద వరద నరసింహ ఆహ్లాద చతుర నరసింహ ఆహ్లాద చతుర నరసింహ ఘనసింహ వదన నరసింహ ఘనసింహ వదన నరసింహ ముని చిత్త సదన నరసింహ ముని చిత్త వదన నరసింహ
నరసింహ నరసింహ నరసింహ నరసింహ నరసింహ నరసింహ నరసింహ నరసింహ నరసింహ నరసింహ నరసింహ నరసింహ ఓ వజ్రదంష్ట్ర నరసింహ ఓ వజ్రదంష్ట్ర నరసింహ జిత దైత్య రాష్ట్ర నరసింహ జిత దైత్య రాష్ట్ర నరసింహ దేవేశ జ్వాల నరసింహ దేవేశ జ్వాల నరసింహ కాపాడవేల నరసింహ కాపాడవేల నరసింహ 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 శ్రీయోగలక్ష్మి నరసింహ శ్రీయోగలక్ష్మీ నరసింహ వేదాద్రివాస నరసింహ వేదాద్రివాస నరసింహ హే మంగళాద్రీశ నరసింహ హే మంగళాద్రీశ నరసింహ గుడపాన ప్రీత నరసింహ గుడపానక ప్రీత నరసింహ 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 గిరిశృంగవాస నరసింహ గిరిశృంగవాస నరసింహ శ్రీ సచ్చిదానంద నరసింహ శ్రీ సచ్చిదానంద నరసింహ గిరిశృంగవాస నరసింహ గిరిశృంగవాస నరసింహ శ్రీ సచ్చిదానంద నరసింహ శ్రీ సచ్చిదానంద నరసింహ 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 జయ బలో లక్ష్మీ నరసింహ స్వామికి జై త్వమేవ మాతా పితా త్వమేవ త్వమేవ బంధు సఖా త్వమేవ త్వమేవ విద్యా ద్రవిణం త్వమేవ త్వమేవ సర్వం మమ దేవ దేవ కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాत् కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి